నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. కాళేశ్వరం రైతు రుణమాఫీ ప్రస్తుతం తెలంగాణ సర్కారు ముందున్న అతిపెద్ద సమస్యలు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతు పనులు త్వరగా పూర్తి చేసి ఖరీఫ్ సీజన్కు నీరు అందించడం పెద్ద టాస్క్ అయితే, ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేయడం అనేది మరో పెద్ద సమస్య. దీంతోపాటే కాళేశ్వరం బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటుకు కారణాలను అన్వేషించడం ఎంతో ముఖ్యం. ఇప్పటికే మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయిన అంశంపై రేవంత్ సర్కార్ మరో కమిటీ వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA ఇచ్చే మధ్యంతర నివేదిక, అందులోని సిఫార్సుల ఆధారంగా నిపుణుల కమిటీ వేసే ఛాన్స్ కనిపిస్తోంది. అసలు NDSA ఇచ్చేటటువంటి నివేదిక కాకుండా మరో కమిటీ వేసే యోచన ఎందుకు చేస్తున్నారు? కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే NDSA కంటే మరింత మెరుగ్గా కొత్త కమిటీ కాళేశ్వరం లోపాలను అన్వేషిస్తుందా? కొత్త కమిటీ ఏర్పాటు నిర్ణయంపై విపక్షాల అభిప్రాయం ఎలా ఉండొచ్చు? అలాగే రుణమాఫీ నిధుల సమీకరణ చేసి ఆగస్టు 15లోగా రైతుకు ఇచ్చినటువంటి హామీని రేవంత్ నిలబెట్టుకుంటారా? ఈ అంశాలపై ఈరోజు చర్చ. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలంగాణ PCC నుంచి నగేష్ గారు. వెల్కమ్ టు యూ సార్ నగేష్ గారు. అలాగే ప్రముఖ అనలిస్ట్ సారథి గారు జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో BRS నుంచి సుశీల్ రెడ్డి గారు జాయిన్ అవుతారు. సారథి గారు చెప్పండి. సురేష్ గారు రైట్. నమస్కారం. ఈరోజు నమస్తే అండి. ఈరోజు యాక్చువల్గా ఆల్మోస్ట్ మంత్స్ తర్వాత రేవంత్ రెడ్డి గారి ఆఫ్కోర్స్ ఆ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈరోజు క్యాబినెట్ భేటీ అనుకున్నారు. అదైతే అది ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది కాబట్టి పర్మిషన్ తీసుకోవడానికి పర్మిషన్ అడిగాము, వెయిట్ చేస్తున్నాము అని అన్నారు. మరి లేట్ ఈవినింగ్ అంటున్నారు. ఇప్పటివరకు అయితే ఓన్లీ సమీక్ష మాత్రమే జరిగినట్టుగా అర్థమవుతుంది. మేడిగడ్డ సంబంధించి, అలాగే సుందిళ్ళ, అన్నారం బ్యారేజీల దగ్గర కుంగుబాటు జరిగింది కాబట్టి ఈ వర్షాకాలం లోపే వీటి యొక్క లోపాలను సరిచేసి పూర్తి స్థాయిలో నీరు అందించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలనేది. అయితే దీనికి మళ్ళీ ఒక కమిటీ ఏర్పాటు చేయాలని అంటున్నారు. అలా కాకుండా ఆల్రెడీ NDSA కొన్ని సిఫార్సులు చేసింది. మరి ఈ మరో కమిటీ వేయటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? వర్షాకాలం రావడానికి ఎంతో టైం లేదు, నెక్స్ట్ మంతే. ఆల్రెడీ ప్రస్తుతం ఎండాకాలంలో కూడా ప్రస్తుతం తెలంగాణలోనూ, ఆంధ్రప్రదేశ్లోనూ, సౌత్ ఇండియా మొత్తంలో కూడా వర్షాలు పడుతున్న పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి ఈ గడువులోగా ఇవన్నీ పూర్తి అయ్యే అవకాశం ఎంతవరకు ఉంది సార్? అంటే సురేష్ గారు, ఇక్కడ ఉన్నటువంటి ప్యానెల్లో ఉన్నటువంటి వారికి కూడా నమస్కారం. అయితే ఇక్కడ ఈ కాళేశ్వరం సంబంధించి పెద్ద టాస్క్ ఉందని చెప్పి మీరు అన్నారు. అయితే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈ మధ్య కాలంలో ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా జస్ట్ ఒక 15 డేస్ కింద నేను చూసాను. ఇది ఆంధ్రజ్యోతిలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క ఫెయిల్యూరు బాధ్యత నిర్మాణ సంస్థదే అని. అంటే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వము పర్సూయెన్స్ చేయాల్సి ఉంటుంది తప్ప నిర్మాణ సంస్థ అదే ప్రధాన బాధ్యత. ఎందుకంటే యాక్ట్ లో వాళ్ళకు కాంట్రాక్ట్ ఒప్పందంలో కూడా దాన్ని పూర్తిగా 5 ఏళ్ల పాటు మెయింటెనెన్స్ చేయాల్సిన బాధ్యత వాళ్ళదే ఉంది. కాబట్టి ఇవాళ అనవసరంగా రాష్ట్ర ప్రభుత్వం తన్నెత్తి రుద్దుకొని దీంట్లో నిధులు వదులుచుకోవడం, ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో వేల కోట్ల రూపాయలు వృధా అయిపోయినాయి, డబ్బులు అనవసరం ఖర్చు పెట్టారనేటువంటి అభిప్రాయం వస్తున్న నేపథ్యంలో పునర్నిర్మాణ బాధ్యులను చేయాల్సిన ఎవరిని అంటే కాంట్రాక్ట్ సంస్థనే చేయాలి. కానీ దాంట్లో ఏదైనా అవినీతికి సంబంధించి ఒక కమిటీ వేసుకొని దాంట్లో అవినీతి జరిగితే ప్రాజెక్ట్ లో అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులు రిలీజ్ చేసినా, పనులు చేయకుండా నిధులు తీసుకున్నా కూడా దాన్ని అవినీతిని బయటపెట్టడానికి కమిటీ వేసుకొని బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలి. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా పెట్టకుండా చూసుకోవాలి. ఎందుకు అంటే ఇది కాంట్రాక్ట్ పరిమితి ఇంకా ఉంది. ఆ నిర్మాణ సంస్థనే బ్యారేజీ నిర్మించిన తర్వాత దాన్ని 5 ఏళ్ల పాటు మెయింటైన్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలి, హ్యాండ్ ఓవర్ చేయాలి. కానీ ఇంకా ఆ టైం కూడా అయిపోలేదు. ఒకటి. రెండోది ఏంటి, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి రీసెంట్ రిపోర్ట్ లో నేను చూశాను. ఆంధ్రప్రదేశ్ పత్రికలో పెద్ద ఫ్రంట్ పేజీలో వచ్చింది. ఆ నిర్మాణ సంస్థదే బాధ్యత, దానికి కారణం వాళ్ళే అని తెలిసి. అంటే ఎల్ఎన్టీ సంస్థదే బాధ్యత అయినప్పుడు ఎల్ఎన్టీ సంస్థనే నిర్మించేలా ఒత్తిడి చేయాలి. ఆ పొరపాటుగా సరైన రీతిలో నిర్మించకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టండి, వాళ్ళ మీద శిక్షలు వేయండి, అది వేరే విషయం. ఇంకో కమిటీ వేసినా కూడా మీరు అందులో అవినీతి జరిగితే నిగ్గు తెచ్చండి. అట్లాగే నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చింది. దాని ప్రకారం ఏవైనా
తప్పులు జరిగితే, ఏ డ్యామ్ సేఫ్టీ నిర్మాణంలో తప్పులు జరిగినా కూడా దాని ప్రకారమే చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఆల్రెడీ ఒక యాక్ట్ ఉంది. కొత్తగా కమిటీ వేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం దేని వరకు పరిమితం కావాల్సి వస్తుంది అంటే కేవలం అందులో జరిగినటువంటి అవినీతికి సంబంధించి మాత్రమే పరిమితం. డ్యామ్ సేఫ్టీ యాక్ట్ నేను చూసిన తర్వాత నాకు ఉన్నటువంటి ఒపీనియన్ అది. దాని ప్రకారం చూస్తుంటే దీంట్లో కాళేశ్వరంలో వీలైనంత తొందరగా నిర్మాణ సంస్థ మీద ఒత్తిడి తీసుకొచ్చేసి, అటు కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఆ డ్యామ్ సేఫ్టీ రిపోర్ట్ తొందరగా విడుదల చేసే విధంగా చేసి దాన్ని పునర్నిర్మాణం చేసే విధంగా పనిచేసుకోవాలి. ఎందుకంటే దాదాపు అసెంబ్లీనే ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లోనే చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం, అంటే ఇప్పుడున్న ప్రభుత్వమే 80,000 కోట్లు ఇప్పటి వరకు డెలివరీ అయిపోయినాయి, రిలీజ్ అయిపోయినాయి. కాబట్టి ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు పోయిన తర్వాత వాటి వృధా కానివ్వకూడదు. సార్, ఏ ప్రభుత్వం క్రెడిట్ అనేటువంటిది ప్రభుత్వాలు చూడాల్సిన అవసరం లేదు, ప్రజల సొమ్ము అది. కాబట్టి దాంట్లో మైనస్ ను ఎత్తి చూపాలి, దాంట్లో తప్పలే, జైల్లో వేయాలి. కానీ ఇప్పుడు నాకున్నటువంటి అవగాహన మేరకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెట్టకూడదు, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయింది. ఈ డబ్బులు కాంట్రాక్ట్ సంస్థతో పెట్టించి దాన్ని పూర్తి చేయాలి, దాన్ని తిరిగి ఉపయోగంలోకి వచ్చే విధంగా చేయాలని ఫస్ట్ పాయింట్. ఇక రెండోది ఏంటిది, రైతు రుణమాఫీకి సంబంధించి. రుణమాఫీ అనేటువంటిది చాలా పెద్ద టాస్క్. మీరు చెప్పిన దాంట్లో ఇది చాలా మెయిన్ టాస్క్. కాంగ్రెస్ పార్టీ యొక్క అలాగే రేవంత్ రెడ్డికి కూడా ముఖ్యమంత్రిగా ఆయనకు ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి సమయం వచ్చేసి ఇక్కడ. అంటే 6 గ్యారంటీలు వేరు, 6 గ్యారంటీలో అతిపెద్ద గ్యారంటీగా ఇక్కడ 40,000 కోట్లు, సుమారు 40,000 కోట్లు రైతులకు స్ట్రేట్ అవే ఇవ్వాల్సి ఉంది, వాళ్ళ అకౌంట్ లో వేయాల్సి ఉంది. అది కూడా వన్ టైం వేస్తామని చెప్పిండ్రు వీళ్ళు. కాబట్టి ఆల్రెడీ వన్ టైం. ఇంకొక విషయం ఏంటంటే 40,000 కోట్లు అనేది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కౌంట్ చేశారు. కానీ ఇప్పుడు ఎన్ని నెలలు అవుతుంది, 5వ నెల అయిపోయి 6వ నెల వస్తుంది. అంటే ఆగస్టు వరకు అంటే 8 నెలలు వస్తుంది. అంటే 8 నెలలకు మళ్ళీ ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది రైతులకు. మరి వీళ్ళు కట్ ఆఫ్ డేట్ చెప్పలే. మరి మేము ఇచ్చేంత ఆగస్టు 15 వరకు మేము మీ 40,000 కోట్ల రైతుల రుణాలకు వడ్డీతో సహా కట్టిస్తారా, లేకపోతే డిసెంబర్ వాళ్ళు 7న వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసి ఆ రోజు వరకు కట్టిస్తారా, ఇంకా తేలేదు. అంటే ఇంకా పెరుగుతా ఉంది అది ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది ఒకవేళ. ఎందుకంటే గత ప్రభుత్వం కూడా ఇదే రకంగా చేసింది. రుణమాఫీ 1,00,000 రూపాయలలోపు చేస్తామని చెప్పేసి 5 ఏళ్ల లోపు చేయలే. అది కొంతకాలం తర్వాత ఏమైంది, వాళ్ళకి ఇంట్రెస్ట్ యాడ్ అయిపోయింది. దానివల్ల రైతులు ఇబ్బంది పడ్డారు. మళ్ళీ కొత్త అప్పులు బ్యాంకులు ఇవ్వలేదు, అవి కడితే తప్ప. కాబట్టి అప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ దాన్ని వాళ్ళని నిలదీసింది. మీరు కరెక్ట్ గా చెప్పకపోవడం వల్ల వాళ్ళకు వడ్డీ పెరిగిపోతా ఉంది. మరి వీళ్ళు అప్పుడు క్వశ్చన్ చేసి ఇప్పుడు ఆ వడ్డీ విషయంలో వీళ్ళు క్లారిటీ ఇవ్వకపోతే ఇక్కడ మళ్ళీ విమర్శలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే చేసిన అప్పుకు రుణమాఫీకి కూడా కొంత క్రెడిబిలిటీ దెబ్బతింటది. కాబట్టి ఒకటి అది పెద్ద అంశం. రెండోది నిధులు ఎలా సమకూర్చుకోవాలి. ఇప్పుడు చెప్తున్నట్టుగా రైతు సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రకరకాలుగా దానికి ఆదాయం ఉంది, లేదా రిజిస్ట్రేషన్ ఆదాయాన్ని దానికి పంపిస్తామని చెప్తే దానికి ఆర్బీఐ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది ఒకటి. రెండోది ఇప్పుడున్నటువంటి అప్పులన్నింటినీ కూడా బేరీజ్ వేసుకున్న తర్వాత ఎఫ్ఆర్బిఎం పరిమితి దాటిపోయింది. గత 2 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం సడలింపు ఇవ్వట్లేదు. 0.5% ఇస్తే తెలంగాణ ప్రభుత్వానికి దాదాపు ఈ ఏడాదిలో 25,000 కోట్లు, ఈ 2 ఏళ్లలో 25-30,000 కోట్లు అప్పు తీసుకునే అవకాశం వచ్చేది ఉండే. కానీ ఆ ఎఫ్ఆర్బిఎం రిలాక్సేషన్ ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అంటే తెలంగాణ యొక్క ఆర్థిక పరిస్థితి రీత్యా ఆ పరిమితికి మించి అప్పులు చేశారు కాబట్టి ఎఫ్ఆర్బిఎం రిలాక్సేషన్ ఇవ్వము అని చెప్పారు. అలాంటి చెప్పినప్పుడు రైతు రుణ కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా దాని నుంచి లోన్ ఎఫ్ఆర్బిఎం రిలాక్సేషన్ రాకపోతే లోన్ తీసుకునేటువంటి అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉంటాయి, ఇవ్వకపోవచ్చు కూడా. అలాగే కేంద్రంలో అనుకూలమైన ప్రభుత్వం వస్తే వీళ్ళకి రిలాక్సేషన్ దొరకవచ్చు. అనుకూలమైన ప్రభుత్వం రాకపోతే వాళ్ళు ఖచ్చితంగా దీనిని ఎట్లయితే లాస్ట్ టైం గవర్నమెంట్ ను ఎఫ్ఆర్బిఎం పేరు మీద టైట్ చేశారో అదే రకంగా ఇప్పుడు టైట్ చేసే అవకాశం ఉంది. దానివల్ల లోన్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆగస్టు 15 నాటికి రుణమాఫీ చేయడం కష్టమవుతుంది. ఇక రెండో అంశం ఏంటిది, వాళ్ళు చెప్తున్నట్టు భూములు అమ్మడం ఇమీడియట్ గా సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఎంత టార్గెట్ పెట్టుకున్నా కూడా ఇది మీరు గత 10 ఏళ్ల బడ్జెట్ లో చూడండి, దాదాపు ఒక 7-8 బడ్జెట్లలో టిఆర్ఎస్ ప్రభుత్వము అనేక సార్లు బడ్జెట్ ప్రతిపాదనలో ఈ ఏడాది 8,000 కోట్లు భూముల అమ్మకం ద్వారా ఆదాయాన్ని రూపొందించుకుంటాం అని చెప్తూ వచ్చింది. కానీ అది చెప్పుకోలేకపోయారు, కంక్లూడ్ చేయండి, చెప్పుకోలేకపోయారు. అంటే భూములు అమ్మలేదు, ఒక్కోసారి మాంద్యం వచ్చి అమ్మలేదు, ఇంకోసారి వచ్చేసరికి అనుకున్న టార్గెట్ రీచ్ కాలేదు, ధరలు రీచ్ కాలేదు. చివరిలో ఏదో కొద్దిగా 5-6 వేల కోట్లు వస్తే దాన్ని రైతు రుణమాఫీ కొంతిచ్చారు, కొంత రైతు బంధుకి ఇవ్వాలని చెప్పి పెట్టి 6-7 వేల కోట్లు జమ చేశారు. కానీ స్టేట్ 40,000 కోట్లు రాష్ట్రానికి ఆ భూముల అమ్మకం ద్వారా వస్తుంది, కష్టమైతే. ఇంకోటి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, భూముల ధరలు పెంచడము, రిజిస్ట్రేషన్ ఆదాయం. రిజిస్ట్రేషన్ అంటే
ఆ భూముల అమ్మకాలు కొనుగోలు జరిగితేనే ఆదాయం వస్తుంది. అది భూముల ధరలు పెంచినటువంటి పక్షంలో మళ్ళీ వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది ఒకటి. ప్లస్ ధరలు పెరిగినప్పుడు మళ్ళీ కొనుగోలు తగ్గిపోతుంది. ఇవన్నీ ఇంపాక్ట్ అంటే ఉంటాయి అది ఒకదానికి అంటే ఒకటి. అది కాబట్టి ఇవి చాలా చాలా రియల్ ఎస్టేట్ పెద్ద మీద రియల్ ఎస్టేట్ మీద ప్రతికూల ప్రభావం చూపి ట్రాన్సాక్షన్స్ తగ్గుతాయి అంటారు. ఆబ్వియస్లీ కానీ మీరైనా కదా ధర పెరిగినప్పుడు మనం కూడా కొంచెం ఆలోచిస్తాం కదా, ఎవరైనా ఆలోచిస్తాం కదా, పెరిగింది కదా అని చెప్పేసి. అట్లీస్ట్ ఫర్ సమ్ టైం రైట్. ఆ భూముల ధరలు పెంచినప్పుడు మళ్ళీ మార్కెట్ లో హెచ్చు తగ్గులు వస్తాయి. అంటే కొద్దిగా ప్రజలకు అర్థమయ్యేంత వరకు లేదా ప్రజలకు ఆదాయం సమకూరేంత వరకు కొంత స్లో డౌన్ అవుతుంది. ప్లస్ దానికి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతున్నారు. ఇప్పటికే లాస్ట్ ప్రభుత్వం జస్ట్ 2 ఏళ్ల కిందటే భూముల ధరలు 2 లక్షలకు ఎకరం ఉన్నటువంటి మార్కెట్ వాల్యూను 4 లక్షలు చేసింది. అది వ్యవసాయ భూములను కూడా 100% పెంచి అట్లా చిన్న చిన్న జిల్లాలు అయిపోయినాయి కదా, దాన్ని ఇంకా ఎక్కువ కొన్ని అంటే నేను ఎగ్జాంపుల్ చెప్పాను. చిన్న చిన్న జిల్లాలు అవి కావడంతో జిల్లా హెడ్ క్వార్టర్ దగ్గర ఉన్నటువంటి అనేక గ్రామాలు దాని పరిధిలోకి వచ్చేసినాయి. అక్కడ అంతకుముందు 2 లక్షల వరకు ఉన్నటువంటిది దాని వీళ్ళు మార్కెట్ వీళ్ళు ఎకాఎకిన 10 లక్షలు 15 లక్షలు ఇట్లా పెరిగినటువంటి చోట్ల కూడా ఉన్నాయి కొన్ని చోట్ల. అయితే ఇలాంటివి ఇంపాక్ట్ ప్రజల మీద చూపితే ఇది కూడా ఇచ్చినటువంటి రుణమాఫీ కంటే కొంత విమర్శలు వచ్చే అవకాశం ఉంది వాళ్ళకి. కాబట్టి వాళ్ళ టాస్క్ నెరవేరాలంటే ఫస్ట్ నాకు తెలిసినట్టు ఆప్షన్ ఏంటంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టయితే కాంగ్రెస్ కూడా కేంద్రంలో చెప్తా ఉంది మేము రుణమాఫీ చేస్తామని చెప్తా ఉంది. కాబట్టి అక్కడి నుంచి వాళ్ళకి సపోర్ట్ దొరికే అవకాశం ఉంది. రెండోది రుణ పరిమితికి సంబంధించి కార్పొరేషన్ కు రిలాక్సేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు అన్నట్లు సెంటర్ లో కాంగ్రెస్ వచ్చే అవకాశం చాలా తక్కువగా కనబడుతుంది కదా సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో. సురేష్ గారు అంటే వాస్తవ పరిస్థితి అంతే. అంటే హంగొస్తుంది అనేది హంగొచ్చినప్పటికీ కూడా బీజేపీయే ఎక్కువ సంఖ్యలో సీట్లు గెలుచుకుంటుంది అని భావిస్తా ఉన్నారు. అదే బీజేపీ రాకూడదని భావిస్తే తప్ప మిగతా అన్ని పక్షాలు వచ్చి కాంగ్రెస్ పార్టీని లేదా ఇంకొక పార్టీని కనీసం కొద్ది కాలం కోసమైనా ఒక థర్డ్ ఫ్రంట్ లాంటి పార్టీని గతంలో జరిగినాయి కదా అలాంటివి అధికారంకి వచ్చే అవకాశం తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ పార్టీ 200 కొంచెం అటు ఇటుగా ఉండే అవకాశం ఉంది. 220 వచ్చినా 200 వచ్చినా కూడా ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది, ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు. మీరు ఆ పాయింట్ టచ్ చేశారు కాబట్టి యాక్చువల్ గా ఐ మీన్ అంత రెలవెంట్ కాకపోయినా కానీ రైట్ సార్, ఐ విల్ కమ్ బ్యాక్ టు యు అగైన్. మన మిత్రుడు కాంగ్రెస్ నుంచి ఉన్నారు కాబట్టి నగేష్ గారు మీరైతే సారథి గారు చెప్పిన పాయింట్స్ అన్ని విన్నారని అనుకుంటున్నాను. ఆయన పాయింట్ టు పాయింట్ చేశారు. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఆయన ఏమంటున్నారంటే ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నాడో వాళ్ళదే బాధ్యత ఉంటుంది. అసలు ఎల్ఎన్టీ అనేది ఏమి చిన్న చితక సంస్థ కాదు, ప్రముఖమైనటువంటి ప్రాజెక్టులు చేపట్టి సక్సెస్ఫుల్గా నడుపుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఒక గవర్నమెంట్కి అలాగే ఒక సంస్థకి కాంట్రాక్ట్ సంస్థకి అన్ని రకాల టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. నాకు తెలిసినంత వరకు ఈ సిచ్యుయేషన్స్ ఏవైనా సిచ్యుయేషన్స్ అరైజ్ అయితే ఎట్లా ముందుకు వెళ్ళాలనేది కూడా ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఆ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్లు ఐ మీన్ ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్కి సంబంధించి లేదంటే ఆ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్. కాబట్టి ఇక్కడ ఆయన ప్రస్తావిస్తుంది ఏంటంటే ఇక ఏమాత్రం కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించే పరిస్థితి పెట్టుకోకూడదు, కాంట్రాక్టర్దే బాధ్యత అవుతుంది అనేది. దీని మీద మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అబ్సల్యూట్లీ, ఇది ఒక సైన్స్ అండి. ఇందాక సార్ అన్నట్టు, బై ద వే బిఫోర్ దట్ గుడ్ ఈవినింగ్ టు యువర్ వ్యూవర్స్. గుడ్ ఈవినింగ్ సురేష్ గారు. సో ఇప్పుడు కాంటెక్స్ట్ ఆఫ్ ది డిబేట్ వచ్చేసరికి ఇందాక అన్నారు, హీ సెడ్ వెరీ గుడ్, లైక్ ఆర్థికంగా తెలంగాణ బడ్జెట్ మీద స్ట్రెస్ పడవద్దు ఒకటి. ఇంకో ఇష్యూ FRBM యాక్ట్, ఇంకో ఇష్యూ కాళేశ్వరం ఇప్పుడు రీకూప్ అప్ చేయాలి. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వ్యాలిడ్ ఈస్ వ్యతిరేకత పెరిగిపోవద్దు ప్రజల్లో. మేము ఇచ్చిన 5 గ్యారంటీస్ రైట్. ఈ రోజు జరిగిన క్యాబినెట్ ఏదైతే మీటింగ్ ఉందో దాని ఎసెన్స్ ఎలా చూడవచ్చు మనం? మీరు చూడండి, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ June 1 వస్తే 10 years అవుతుంది. దాంట్లో అన్ఫుల్ఫిల్డ్ ప్రామిసెస్ చాలా ఉన్నాయి సెంటర్ నుంచి. అంటే బై డిఫాల్ట్ తెలంగాణ మీద స్ట్రెస్ ఉంది. ఎందుకు ఉంది అంటే అక్కడ బీజేపీ గవర్నమెంట్ హెల్ప్ఫుల్ గా లేదు స్టేట్ అన్నది ఒకటి. ఎందుకంటే లాస్ట్ 10 years లో ఆ బకాయిలు అన్ని అలాగే ఉన్నాయి. ఇంకోటి, వీళ్ళు క్యాబినెట్ మినిస్ట్రీలో టచ్ చేసిన ఇష్యూస్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ నుంచి మాన్సూన్ వరకు, మెడిగడ్డ కాళేశ్వరం నుంచి మళ్ళీ 5 గ్యారంటీస్ వరకు ఇవన్నీ ఫుల్ఫిల్ చేసుకుంటూ ప్రజా పరిపాలన అని మనం క్లెయిమ్ చేసుకుని ఎలక్షన్ ముందు ప్రామిసెస్ ఇచ్చాము, అవన్నీ ప్రజలకు అందియాలన్న కోణంలో ఈ రోజు జరిగిన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ మీటింగ్ లో ఇవన్నీ ఇష్యూస్ టచ్ చేశారు. ఇప్పుడు సార్ వచ్చి మన అనాలిస్ట్ గారు కరెక్ట్ అంటున్నారు, కొన్ని పాయింట్స్ యూ మస్ట్ అగ్రీ దట్ బీయింగ్ ఏ కాంగ్రెస్
వన్, మీ డిసిషన్ మేకింగ్ ఎంత రేషనల్ గా ఉండాలంటే, వన్స్ యు ఆర్ టేకింగ్ కాళేశ్వరం రీకుప్ అంటే మళ్ళీ ఏది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మళ్ళీ ఇంట్రీమ్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు దానికి మీరు మెడిగడ్డ, కాళేశ్వరం, అన్నారాం, సుందిల్లా ఇవైతే ఉన్నాయో ఇవన్నిటి రిపేరింగ్ కాస్ట్ ఒకటి, మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్ట్ మనం తీసుకున్న అప్పులకి లోన్ రూపంలో రీపే ఒకటి ఉంటది, అంటే ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ ఒకటి, రైట్? ఇవన్నీ స్ట్రెస్ ఉన్నప్పుడు పై గ్యారంటీస్ అనేది ప్లస్ ఇంకా పెద్ద స్ట్రెస్ అది. ఇవన్నీ ఉన్నప్పుడు ఈ క్యాబినెట్ మినిస్ట్రీ కాంగ్రెస్ గవర్నమెంట్ కి టఫ్ ఛాలెంజ్ కాబోతుంది అన్నది అనాలిసిస్ గారు అన్నారు. ఐ యాక్సెప్ట్ ఇట్ బీయింగ్ ఏ కాంగ్రెస్, బట్ ఐ హ్యావ్ వన్ ఎక్స్ట్రాడినరీ కాన్ఫిడెన్స్ ఈస్ ఏబుల్ అండ్ క్రెడిబుల్ లీడర్షిప్ ఉన్నప్పుడు అందరికీ న్యాయం చేసే దిశగానే పనిచేస్తారు. ఇప్పుడు మీరు చూడండి, కాళేశ్వరం స్ట్రెస్ అన్నారు, 5 ప్రామిసెస్ స్ట్రెస్ అన్నారు, కానీ ఇక్కడ ఏదైతే వేస్టేజ్ అవుతున్న మనీ ఉందో తెలంగాణ సొమ్ము, ఏది రైతు బంధు నుంచి దళిత బంధు వరకు, రైతు బంధులో జెన్యూన్ గా బెనిఫిషరీస్ ఎవరు? మన దేశం మొత్తంలో, తెలంగాణ మొత్తంలో మార్జినలైజ్ ఫార్మింగ్ ఎక్కువ, అంటే నాట్ మోర్ దెన్ 3 acres. ఈ బెనిఫిషరీస్ ఎవరో ఐడెంటిఫై చేస్తారు, కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుంది. దళిత బంధులో కూడా ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఉన్న ఏ ఫ్యామిలీ ఉందో వాళ్ళకి ఆర్థికంగా సపోర్ట్ ఇస్తే మళ్ళీ ఓ బిజినెస్ రూపంలోనో, మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ రూపంలోనో ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ డెవలప్మెంట్ వస్తుంది. ఆ దిశగా ట్రూ బెనిఫిషరీస్ ని ఐడెంటిఫై చేసే దిశగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. అలా ఎకనామీని మళ్ళీ రీవ్యాంప్ కి తీసుకొస్తుంది. ఈ రోజు జరిగిన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ మీటింగ్ లో, క్యాబినెట్ మినిస్టర్ లో ఇది కూడా ఒక అంశమే, ఆగ్మెంటేషన్ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ ది స్టేట్. అంటే తెలంగాణ రాష్ట్ర ఆదాయం పెంచాలంటే ఎట్లా? ఇందాక సార్ అన్నట్టు ఓన్లీ ల్యాండ్ మీదనే పడవద్దు. బ్యూటిఫుల్. ఇప్పుడు కొందరు అంటారు చూడు, ఏ గుడ్ గవర్నెన్స్ ఇస్ వన్, మీరు పబ్లిక్ సెక్టర్ సొమ్ములు ఏదైతే ఉన్నాయో ఆఫీసర్స్ నుంచి ల్యాండ్ వరకు అమ్మాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇప్పుడు చేస్తున్న బీజేపీ గవర్నమెంట్ ఉంది చూడండి, పబ్లిక్ సెక్టర్ ఏదైతే ఉంటుందో అది ఎక్స్ట్రాడినరీ కాన్ఫిడెన్స్ ప్రజల్లో, అంటే ప్రజల్ని ఆదుకోవడానికి అలాంటి ఏజెన్సీస్, పబ్లిక్ సెక్టర్, పబ్లిక్ ల్యాండ్స్ ఉన్నాయి అని. కానీ ఇక్కడ మనం ఈ ప్రైవేటైజేషన్ జోలికి పోదు కాంగ్రెస్ గవర్నమెంట్. స్టేట్ లో వచ్చేసరికి ల్యాండ్ కి అయితే అస్సలే పోదు. ఎందుకు పోదు అంటే బీఆర్ఎస్ చేసిన తప్పుకి తెలంగాణ ప్రజలు దానికి పక్కన పెట్టారు. సో ఇప్పుడు మనం రెవెన్యూ జనరేట్ చేయడానికి సోర్స్ ఏంటి? ఇంతకు ముందు అన్నగారు అన్నట్టు, అనాలిస్ట్ అన్నగారు అన్నట్టు, ఆబ్వియస్లీ తెలంగాణ స్ట్రెంగ్త్ ఏంటండి? రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్, రైట్? రియల్ ఎస్టేట్ లో లెస్సే మార్కెట్ కి అనుకూలంగా, మార్కెట్ పడిపోకుండా రెవెన్యూ జనరేషన్ రిజిస్టర్ మీదనే అవ్వగలుగుతుంది. రిజిస్ట్రీ అంటే మళ్ళీ ఇక్కడ చూస్తే మీరు ఏది మళ్ళీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ 100 గదాలు కొనేటోళ్ళకి ఒక సపరేట్ స్లాబ్ ఉంటుంది, 100 ఎకరాలు కొనేటోళ్ళకి సపరేట్ స్లాబ్ ఉంటుంది. ఆ దిశగా గవర్నమెంట్ పనిచేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ దిశగా పనిచేస్తుంది. ఇందాక అన్నాను చూడండి, ఏబుల్ అండ్ క్రెడిబుల్ లీడర్షిప్. ఇప్పటివరకు అయితే ఆ స్లాబ్ సిస్టమ్ అయితే లేదు కదా. ఇప్పుడు కొత్తగా మరి మీరు ఈ రకమైనటువంటి ఒక సంస్కరణ తీసుకొస్తే అది మరి రియల్ ఎస్టేట్లో అదొక ప్రతిబంధకంగా కానీ, లేకపోతే మీ మీద అసంతృప్తిని పెంచేది, మీ మీద అంటే గవర్నమెంట్ మీద అసంతృప్తి పెంచే అవకాశం ఎంత ఉంటుందో, రియల్ ఎస్టేట్ రంగం మీద ఎటువంటి ప్రభావం? ఇక్కడ ప్రాబ్లమ్ స్లాబ్ సిస్టమ్ అనేది ఎప్పటి నుంచో ఉందండి, ఇండియాలోనే ఉంది. ప్లస్ యువర్ మీ ఇన్కమ్ వచ్చేసి 5 lakhs per annum అనుకోండి, 5 above is tax above, 8 above అంటే ఈ స్లాబ్ సిస్టమ్ ఎప్పుడూ ఉంది. కానీ నేను అనేది ఇక్కడ ఏంటంటే ప్రోగ్రెసివ్ వే ఆఫ్ ట్యాక్సింగ్. ప్లస్ 100 గజాలు కొనేటోళ్ళకి రీజనబుల్ ట్యాక్సే ఉంటుంది, అదే 100 ఎకరాలు కొనేటోళ్ళకి ఆ దిశగా ఆలోచించి ట్యాక్సింగ్ ఉండాలి. ఆ ప్రాసెస్ ఎప్పుడు మళ్ళీ 100 ఎకరాలు కొనేటోళ్ళకి కూడా ఈ ఫ్రెండ్లీ బిజినెస్, ఫ్రెండ్లీ ఇన్వెస్ట్మెంట్ ఉండేటట్టు, వాళ్ళ మీద రెవెన్యూ బర్డన్ లేకుండా అంత ఫీల్ అయ్యేటట్టు పెట్టదు కాంగ్రెస్ పార్టీ బిలీవ్ ఇన్ ప్రోగ్రెసివ్ వే ఆఫ్ ఎకనామీ. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. ఇక్కడ మీరు లోన్ వేవర్షిప్ ఇంకో ఇష్యూ మాట్లాడారు అన్నగారు. 2 lakhs rupees బై August 15th వరకు డెఫినెట్ గా స్టేట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వబోతుంది. ఎందుకు ఇవ్వబోతుంది అనేది మేము ఇప్పటికీ మీ టీవీలో చెప్పేది ఏంటంటే, మేము ఎలక్షన్ ముందు వన్ ఆఫ్ ది మేజర్ ప్రామిసెస్ మాది, అది మేము August 15th కి ఏదైతే దళిత బంధులో, రైతు బంధులో మిస్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫండ్స్ అయ్యాయో, కరప్షన్ మరీ ఎక్కువ ఘోరంగా పరిపోయింది. మీరు పేపర్ లీకేజెస్ నుంచి మీరు ఏది దళిత బంధు వరకు ఓ ఎమ్మెల్యే 5%, 3% తీసుకునే సిచ్యువేషన్ ఉండే, అవన్నీ క్లోజ్ అవుతాయండి. ట్రూ బెనిఫిషియరీస్ కి గవర్నమెంట్ ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్ ఉంటాయో అది అందిస్తే, ట్రూగా ఆ ఛానల్ కరెక్ట్ రీచ్ అవుతే మనం కరప్షన్ అనేది జీరో చేయవచ్చు. అదొక ప్రాసెస్.
దాన్ని బేస్ చేసుకొని అంటున్నాను. ఇక్కడ ప్రాసెస్ ఇవన్నీ జరగడానికి టైం పడుతుంది కదా. ఇప్పుడు మీరు ఇచ్చింది August 15 డెడ్ లైన్. ఈ డెడ్ లైన్ లోపలనే ఇవన్నీ సాధ్యపడుతుంది. సరే, ఇట్స్ అప్ టు ద గవర్నమెంట్. ఇఫ్ నాట్, ఆబ్వియస్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ద దట్ బ్యాక్లాష్. అది పక్కన పెడదాం కాసేపు. దాంతో పాటుగా మనం ఇప్పుడు మాట్లాడుతుండగానే ఈరోజు అంటే రిలవెంట్ కాంట్రాక్ట్స్ గురించి వచ్చింది కాబట్టి టాపిక్, జిహెచ్ఎంసీకి సంబంధించి కాంట్రాక్టర్లు ధర్నాకు దిగారు. వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు ఇంకా చెల్లించడం లేదని చెప్పేసి. ఎందుకని ఈ పరిస్థితి వస్తుంది? ఈ కాంట్రాక్టర్లకి చెల్లించకపోవడం అనేది ఇదే అండి, తెలంగాణ పట్ల హానెస్టీ లేకపోవడం. బీఆర్ఎస్ గవర్నమెంట్ హానెస్ట్ గా తెలంగాణ వెల్ఫేర్ కోసం పనిచేసి ఉంటే ఈ రోజు మీరు కాళేశ్వరం కట్టారు. ఏది హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ చూపించుకొని, అంటే బీఆర్ఎస్ కి హిస్టారికల్ గా ఒకటి చూపించుకోవాలి, ఎపిక్ గా చూపించుకోవాలని తెలంగాణ సొమ్ము మొత్తం ఇష్టం వచ్చినట్టు, అందులో హానెస్టీ లేదు కాబట్టి అది ఎలక్షన్స్ ముందే కుంగింది. అది రైట్, అక్కడ వేస్టేజ్ ఆఫ్ ఫండ్స్ జరిగింది. సేమ్ కాంట్రాక్టర్, జిహెచ్ఎంసీ కాంట్రాక్టర్, అది సివిల్ కాంట్రాక్టర్స్, ఎనీ కాంట్రాక్టర్స్ ఈ రోజు అసంతృప్తిగా ఉండడానికి రీజన్ ఏంది? బీఆర్ఎస్ పార్టీ. ఈ రోజు అప్పుల తెలంగాణ మారడానికి రీజన్ ఏంది? బీఆర్ఎస్ పార్టీ. అంటే మిస్ గవర్నెన్స్ బీఆర్ఎస్ రూలింగ్ లో. మిమ్మల్ని ఎక్యూజ్ చేయడానికి కూడా మీరు వచ్చే ఎంతో కాలం కాలేదు. కానీ నేనేమంటున్నానంటే ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలి కదా. ఇప్పుడు వాళ్ళకి ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి అవి బకాయిలు అంటున్నారు. ఆల్రెడీ జిహెచ్ఎంసీ పరిధిలో ఎన్ని సమస్యలు ఉన్నాయో తెలుసు మనకి. రోడ్లు ఓ పక్కన విస్తరణ చేస్తున్న క్రమంలో ఈరోజు వర్షాలు పడుతుంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే టైంకే మొత్తం జాతీయ రహదారి మొత్తం కూడా ఏదో పెద్ద సముద్రంలా కనపడుతుంది. ఎక్కడ చూసినా మనకు హైదరాబాద్లో ఏ మూల చూసినా ఇటువంటి పరిస్థితే. అలాగే వర్షాకాలం రాబోతోంది. అలాగే విద్యుత్ లైన్లు ఎక్కడికక్కడ బాగు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి ఇవన్నీ కాంట్రాక్టర్లే కదా చేయాల్సింది. మరి వాళ్ళు ఒక్కసారిగా కానీ మేము పనులు ఆపేస్తామని కూడా వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు ఈరోజు. అదే ఇప్పుడు దీనికి నిదర్శన, ఇప్పుడు 5 గ్యారంటీస్ లో 3 గ్యారంటీస్ వర్కింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు కాంట్రాక్టర్లకు కూడా అష్యూరెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ రోజు కేబినెట్ మినిస్ట్రీ మీరు చూసుకుంటే మాన్సూన్ ప్రిపేర్నెస్ టాపిక్ మీద కూడా మాట్లాడారు, నాట్ ఓన్లీ లోన్ వేవర్షిప్ మీద. అంటే గవర్నమెంట్ అంటే విజువలైజ్ చేస్తుంది బెస్ట్ సొసైటీ, బెస్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ తీసుకెళ్దామని. ఈ రోజు కాంట్రాక్టర్స్ ఏదైతే అసంతృప్తి అడుగుతున్నారో వాళ్ళకు కూడా న్యాయం చేసే దిశగా నాకు తెలిసి 1 వీక్ లో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వస్తుంది. ఎట్ ఏ టైం మొత్తం బకాయిలు చెల్లించకుండా గ్రాడ్యువల్ టైంలో ఏదైతే 5 గ్యారంటీస్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ అందియబోతుందో అదే రూపంలో వాళ్ళకు కూడా న్యాయం చేయబోతూ ఉంటారు. బట్ డెఫినెట్ గా మీరు గ్రహించాల్సింది కొన్ని టెక్నికాలిటీ అండి. ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద, ఇందాక అన్నగారు అన్నారు FRBM అని, ఆ యాక్ట్ కింద గవర్నమెంట్ కి ఎనర్జీ ఎంత 3.5% బయట నుంచి లోన్లు తీసుకురావచ్చు గవర్నమెంట్. కానీ ఆల్రెడీ 7 lakhs రూపీస్ అప్పు ఉంది రైట్. ఇప్పుడు గవర్నమెంట్ కి ఛాలెంజింగ్ టాస్క్ ఉంది. ఇవన్నీ ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లాలంటే మనం ప్రజలకి రెవెన్యూ జనరేషన్ లో ఎంతో వెనుకబడిందని అంటున్నటువంటి, అంటే విపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలు ఉన్నటువంటి ఏపీ, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎఫ్ఆర్బిఎం పరిధిని దాటి మరీ తెచ్చుకోగలుగుతున్నప్పుడు కేంద్రం నుంచి, మరి ఇంతకు ముందు వరకు బీఆర్ఎస్ అవ్వచ్చు, లేదంటే కనుక ఇప్పుడు వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఒకటి అవ్వచ్చు, ఇంకో 0.5% వరకు తెచ్చుకోవచ్చు అని చెప్పేసి అనలిస్ట్ సారథి గారు అంటున్నారు. మరి ఆ రకమైన ప్రయత్నాలు మీరు చేశారా? చేస్తే కేంద్రం నుంచి ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది? కేంద్రం నుంచి సహకారం అందలేదా? ఆల్రెడీ బడే బాయ్ అని చెప్పేసి అంటున్నా కూడా ఎక్కడ అవన్నీ కూడా ఇది ప్రతిఫలించటం లేదా? ఈ లోపలనే ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్స్ ఇస్ టగ్ ఆఫ్ వార్ ఆఫ్ వర్డ్స్ నడుస్తుంది. మీరు డెఫినెట్ గా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ వైపు తీసుకెళ్తున్నారు. కానీ వాస్తవం ఏంటంటే సెంటర్ నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడ సపోర్టివ్ గా ఉండదు. బీజేపీ ఏ రాష్ట్రానికి సపోర్టివ్ ఉండదు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ కదా ఉంది. మరి వైసీపీ ఎలా తెచ్చుకోగలుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? దట్ ఈస్ వాట్ అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పాల్సిన అవసరం. నేను నా ఆన్సర్ చెప్తాను. ఇక్కడ చూడండి, లాస్ట్ 10 years ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో 80% ఫండింగ్ అలాగే ఆగింది. చూడండి తెలంగాణ ప్రజల పట్ల బీజేపీ ఎంత చిత్తశుద్ధి ఉందో, రైట్. ఇది గ్రహించాలి. ఇప్పుడు మేము ఐడియాలజికల్లీ సెంట్రల్ లో వీఆర్ అపోజిషన్ టు బీజేపీ. ఇందాక అనాలిస్ట్ బ్యూటిఫుల్ వర్డ్ అన్నారు, హంగ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అని. మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఐడియాలజీస్ బేస్ చేసుకొని వీఆర్
నెగటివ్ పాజిటివ్ అంటే బోత్ ఆర్ సపరేట్ ఐడియాలజీస్. మాకు ఏ విధంగా స్టేట్ లో హెల్ప్ఫుల్ ఉంటది బీజేపీ గవర్నమెంట్ అస్సలు ఉండదు, బై డిఫాల్ట్ ఉండదు, అది మీరు గ్రహించండి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ లో వస్తే లోన్ వేవర్షిప్ మాకు ఈజీ అవుతుంది, ఎందుకంటే సెంట్రల్ లో మాకు గవర్నమెంట్ వస్తే. కానీ ఒకవేళ రాకపోతే బీజేపీ మాత్రం సపోర్టివ్ ఉండదండి. ఎంతసేపు అయినా మా దగ్గర ఉన్న బడ్జెట్ మేము నాకు తెలిసినంత వరకు బీఆర్ఎస్ కూడా సెంట్రల్లో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వ విధానాలకి ఎదురొడ్డింది కాబట్టి రావాల్సినవి రాలేదు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వాళ్ళు కూడా చెప్తుంటారు. ఎప్పుడు లాస్ట్ డిసెంబర్ వరకు. ఒక ఎగ్జాంపుల్ ఇది మోటార్లకి మీటర్లు, లేదంటే కనుక ఈ రకమైనటువంటి కొన్ని కాంట్రవర్షియల్ విధానాలు అమలు చేస్తామనంటేనే కేంద్రం యొక్క ఏవైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో ఉండేటువంటి ఎఫ్ఆర్ఎంబి లిమిట్స్ దగ్గర కొంత వెసులుబాటు ఇచ్చే అవకాశం ఉందని చెప్పి అప్పట్లో బీఆర్ఎస్ అంది. మరి మీ విషయంలో కూడా అదే జరుగుతుందా? లేదు, ఇప్పుడు బీఆర్ఎస్ చెప్పిన ఎట్లుంటాయి తెలుసా, పక్కన రాష్ట్రాలు దయాలు భూతాలు మన సొమ్ము తినేస్తారని అప్పుడు ఎక్స్ప్లాయిట్ చేసిన సిచ్యువేషన్ వేరే ఉంటాయి. ఇక్కడ మీరు గ్రహించాల్సింది నేనేమంటున్నా అంటే బీఆర్ఎస్ నాయకత్వానికి తెలంగాణలో ఓ పేరు ఊసరవెల్లి నాయకత్వం. కలర్లు మారుస్తూ ఉంటారు, ఆ మోటార్లకు మీటర్లు అదేందో వాళ్ళే చెప్పాలి ఆన్సర్. కానీ బంగారు తెలంగాణని వాళ్ళు కూడా అన్నారు. దానికి లాజిక్ ఏంటో, అసలు బంగారు తెలంగాణ డెఫినేషన్ ఎంతో ఇంతవరకు తెలియదు. సేమ్ లైక్ బీజేపీ అచ్చది ఇంతవరకు రాలేదు అచ్చది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే తెలంగాణ వెల్ఫేర్ ఓరియంటెడ్ లో బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి హెల్ప్ఫుల్ ఏ మాత్రం ఉండదండి. ఉంటే ఎగ్జాంపుల్ నేనే చెప్తాను చూడండి. ఏది యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఇంతవరకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. మెట్రో ఫేజ్ 3 ఎక్స్పాన్షన్ కి హెల్ప్ఫుల్ లేదు. ఏది బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇంతవరకు హెల్ప్ఫుల్ లేదు. సింగరేణి ప్రైవేటీకరణ ఆపండి అంటే ఇంతవరకు సపోర్ట్ సిస్టమ్ లేదు మోడీ దగ్గర నుంచి. ఇక్కడికి వస్తారు, ఎస్సీ క్లాసిఫికేషన్ అంటారు, మన సమాజాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికే చేస్తారు తప్ప అధికారం చేజిక్కించుకోవడానికే చేస్తారు తప్ప ఇంకేం లేదు. చిత్తశుద్ధిగా ఏపీ మంచి చేయాలనుకుంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఎన్నో హామీలు ఉన్నాయి. నగేష్ గారు వస్తాను, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మీ బీజేపీ ప్రతినిధి అయ్యారు వేణు యాదవ్ గారు. వేణు యాదవ్ గారు నమస్తే అండి. నమస్కారం. రైట్, ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రతినిధి మాట్లాడటం, మీరు నగేష్ గారు మాట్లాడింది మీరు విన్నారు. ఒకటి, ఏదైతే ఈ మేడిగడ్డకు సంబంధించినటువంటి ఇష్యూ మీద ఈ కుంగుబాటుకు గల కారణాలు, అలాగే ఏదైతే ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారంగా మరో కమిటీ వేయటం అనేది ఈరోజు తెలంగాణ క్యాబినెట్ ప్రస్తుతం జరుగుతుందేమో, ఎందుకంటే లేట్ ఈవినింగ్ జరుగుతుంది అన్నారు. ఒక సమీక్ష అయితే చేశారు మధ్యాహ్నం మేడిగడ్డ మీద. దీనికి సంబంధించి రైనీ సీజన్ స్టార్ట్ అయ్యే ముందే ఆ మరమ్మతు పనులు చేసి దాన్ని సంసిద్ధం చేయాలని చెప్పేసి. మరి ఆల్రెడీ వీఆర్ ఇన్ ది థర్డ్ వీక్ ఆఫ్ ది ఆల్మోస్ట్ ఇన్ ద థర్డ్ వీక్ ఆఫ్ ది మే. జూన్లో ఎలాగో మాన్సూన్ సెషన్ స్టార్ట్ అవుతుంది. మరి ఈ లోపల అవుతుందో లేదు చూడాలి. ఈ లోపల ఎలక్షన్స్ రావటం, ఈ హడావిడి, అలాగే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇది దీంట్లో ఉండటం, ఎఫెక్టివ్ ఉండటం. ఇకపోతే ప్రధానమైనటువంటి ఆరోపణ నగేష్ గారు చేసింది ఏంటంటే కేంద్రం యొక్క విధానం ఏదైతే కాంగ్రెస్ ఏతర బీజేపీ ఏతర ఎన్డీఏతర ప్రభుత్వాలు ఉంటాయో రాష్ట్రాల్లో, అక్కడ ఈ ఎఫ్ఆర్ఎంబి పరిమితులు కానీ ఆ విధానాలు అవలంబించడంలో, అలాగే పర్మిషన్స్ ఇవ్వడంలో, శాంక్షన్ చేయడంలో ఆ యొక్క వివక్ష చూపటం అనేది. నేనేం కోట్ చేశానంటే ఎగ్జాంపుల్గా, మరి పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆ పరిమితిని మించి తెచ్చుకోగలుగుతున్నప్పుడు మీరెందుకు తెచ్చుకోలేకపోతున్నారు అనేది. సో అది వివక్షాపూరితం అని చెప్పేసి ఆయన అంటున్నారు. అలాగే అన్ని అంశాల మీద, అలాగే రైతు రుణమాఫీ అంశం ఒకటి, దీనికి నిధుల సమీకరణ ఎలా. ఆల్రెడీ మీ నాయకుడు ఈరోజు కిషన్ రెడ్డి గారు అంటున్నారు ఇంపాసిబుల్, వాళ్ళు అసలు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం అనేది క్వైట్ ఇంపాసిబుల్ అని చెప్పేసి ఆయన అంటున్నారు. వాట్ ఈస్ దిస్? అందరికీ నమస్కారం. ముఖ్యంగా ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా అనలిస్ట్ గారికి, యాంకర్ మీకైనటువంటి నమస్కారాలు అండి. విషయం ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పి ప్రజల్లో హామీలు ఇచ్చి చేసినటువంటి 6 గ్యారంటీలు, 100 రోజులు డెడ్ లైన్, ఇవన్నీ కూడా డిసెంబర్ 9వ తారీఖున రుణమాఫీ, అదేవిధంగా మద్దతు ధరపై 500 రూపాయల బోనస్, ఇవన్నీ కూడా ఎన్నికల ముందు ఇప్పుడున్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా మాట్లాడినటువంటి అన్ని కూడా ప్రజలకి చెప్పిన ప్రకారంగా, హామీలు ఇచ్చిన ప్రకారంగా, డెడ్ లైన్ ప్రకారంగా చేయాల్సింది ఖచ్చితంగా చేయాలి. కానీ చేయడానికి అక్కడ వీలు ఎందుకు లేదంటే, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వంలో ఆయననే ఓపెన్ గా చెప్పింది, ఇక్కడ ఏదో లంకె బిందెలు ఉంటే
అంకి బిందెలు ఉంటాయనుకున్నాము, ఇక్కడ చూస్తే ఏం లేదు, అంతా ఖాళీ బిందెలు ఉన్నాయని చెప్పని అంటే ఇప్పుడు గత 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వము ఏ విధంగా ఎంత అప్పుల్లో ఉంది, ఏ విధంగా ఉంది, శ్వేతపత్రం రిలీజ్ చేసిందా, ఇవన్నీ పక్కన పెడితే మీకు వాస్తవ పరిస్థితులు తెలియదా? మీకు వాస్తవ పరిస్థితులు తెలిసి ప్రజల్ని మభ్యపెట్టే విధంగా ప్రభుత్వము అధికారంలోకి రావాలనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి హామీల ముఖ్యంగా వాళ్ళు మాట్లాడాల్సింది అంటే ఈ గ్యారంటీలకి ఎంత ఖర్చు అవుతుంది, ఈ గ్యారంటీలకి ఖర్చు అయితే ఎంత మనము రుణం తెచ్చుకోవాల్సి వస్తుంది. ఆల్రెడీ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అంతకుముందు ఎన్నికల ముందే దానికి సంబంధించినటువంటి డ్యామేజ్ జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళు ఒక ప్రణాళికాబద్ధంగా గవర్నమెంట్ నడపాలనే ఉద్దేశంతో కానీ ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో కానీ చేసినటువంటి హామీలు అయితే కాదని ఈరోజు ప్రజల్లో పూర్తిగా ప్రజలు అర్థం చేసుకున్నారు. ఎందుకంటే కల్లబొల్లి మాటలు కాంగ్రెస్ పార్టీ కల్లబొల్లి మాటలు చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చి ఒక్క విషయం చెప్తున్నాను, ఉచిత మహిళా బస్సు సౌకర్యం అనేది వాళ్ళు మహిళా సాధికారత, మహిళా ప్రగతి మంచిదే. ఆల్టర్నేట్ గా ఇప్పుడు ఒక సిస్టమ్ ని జనరేట్ చేసినప్పుడు ఒక ఫ్రీ రేషన్ ని కానివ్వండి, ఫ్రీ పథకాన్ని అనౌన్స్ చేసినప్పుడు దాని వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి ఆల్టర్నేట్ మెకానిజాన్ని కూడా ఈక్వలైజ్ చేయాలి. ఇప్పుడు ఫ్రీ బస్సు పథకం ద్వారా ఆటో డ్రైవర్లు చాలా మంది, దాదాపు 50 నుంచి 60 మంది ఈరోజు చనిపోయారండి. 50 నుంచి 60 మంది ఈరోజు హైదరాబాద్ మహానగరంలో ఆటో డ్రైవర్లు ఉరేసుకొని చనిపోయినారు. వాళ్ళ గురించి పట్టించుకోరా? అంటే వాళ్ళు ప్రజలు కాదా? ఇంకొక విషయం, ఈరోజు మెట్రో టోటల్ గా అమ్మేసి మేము వెళ్ళిపోతాము అని చెప్పారంటే పోతే పోనీయండి, మెట్రో పోతే మాకేం సంబంధం, మాకేముంది అని చెప్పని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఆయన అదృష్టపు ముఖ్యమంత్రి, ప్రజలు ఓటేస్తే గెలిచినటువంటి ముఖ్యమంత్రి కాదు ఆయన అదృష్టం కొద్దీ ముఖ్యమంత్రి అయ్యిండు అంతే తప్ప వాస్తవంగా ఇప్పుడు ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటలకి మేడిగడ్డ తుందిల్ల అన్నారం ప్రాజెక్టు సంబంధించి నేషనల్ డ్యామ్ అథారిటీ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం వర్షాకాలం ముందే మరమ్మతులు చేపట్టాలని చెప్పారు. దాదాపు 200 కోట్ల రూపాయలు ఈ రోజు. ఒక్క విషయం వేణు యాదవ్ గారు, మీరు అంటే ఒక మాట అన్నారు కదా ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదని. మీకు అంటే బీజేపీ ఒక్క నిమిషం కాదు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మినిస్టర్ ఫేస్ ఎవరు అనేది అనౌన్స్ చేసి కదా ఎలక్షన్స్ కి వెళ్ళింది. ఏమండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అనౌన్స్ చేశారు వాళ్ళు? ఏమన్నా ముఖ్యమంత్రి అభ్యర్థి రేవంత్ రెడ్డి అని చెప్పి ఎన్నికల ముందేమన్నా అనౌన్స్ చేశారా? నా అదృష్టం ఎలా ఉందో చెప్పండి. అదృష్టం ఉంటే సీఎం అవుతారా, ప్రజలు ఎన్నుకుంటే సీఎం అవుతారా? కాదు, బీజేపీకి ఉందా ఆ చరిత్ర? ఏ రాష్ట్రంలో అయినా కానీ చీఫ్ మినిస్టర్ ఫేస్ ని ముందే చెప్పి ఎలక్షన్స్కి వెళ్ళే చరిత్ర మీకుందా? చెప్పగలరా మీరు? ఏమండి బీజేపీకి ఉంది లేదని అంటారు, నేను జరిగిన వాస్తవం కాదు మరి అక్కడ బీజేపీ అనే పార్టీని చూసేస్తారా, లేదంటే అన్ని తానే మాట్లాడుతున్నటువంటి మోదీని చూసేస్తున్నారా, లేదంటే అనౌన్స్ చేయనటువంటి ముఖ్యమంత్రులు ఎవరో కూడా తెలియనటువంటి మరి ఆ పరిస్థితుల్లో మరి మీరు ఎలా గెలవగలుగుతున్నారు కొన్ని రాష్ట్రాల్లో? ఇప్పుడు నేను విషయాన్ని ఏ విధంగా చెప్తున్నాను దాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అదృష్టపు ముఖ్యమంత్రి కాదా? ఒక సెక్షన్ ఆఫ్ మీడియాని భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. నగేష్ గారు మాట్లాడుతున్నాను కదా, మీరు అలాగా సార్ కాదు వేణు యాదవ్ గారు నేను ఇక్కడ కాంట్రవర్సీ చేయడం అనేది కాదు. నేనేమంటున్నానంటే పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సీఎం రేస్ లో ఉన్న వ్యక్తే కదా. ఒకవేళ వాళ్ళు అనౌన్స్ చేసి చేయకపోయినా ఇప్పుడు ఎక్కడో అనుకోకుండా అనామకుడిగా మీరు ఎన్ని రాష్ట్రాల్లో తీసుకొచ్చారు? అసలు ఎవరు ఊహించినటువంటి ఫేసుల్ని చీఫ్ మినిస్టర్లుగా. మరి వాళ్ళ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్. వినండి సార్, నేను ఏమంటున్నానంటే పేర్లు కూడా తెలియని నాకు కంక్లూడ్ చేయండి. పిసిసి ప్రెసిడెంట్ గా చెప్పిన హామీలు డెడ్ లైన్లతో మీరు అన్నారా లేదా? రేవంత్ రెడ్డి డిసెంబర్ 9 ఇప్పుడు రుణమాఫీ 2 లక్షలు తెచ్చుకోండి, డిసెంబర్ 9వ తారీఖున మీకు 2 లక్షల రూపాయలు మీ అకౌంట్ లో పెడతాను అన్నాడా లేదా?
అన్నాడు. ఎందుకన్నాడు? అన్నగారు, మీ ప్రభుత్వం వచ్చిన క్వశ్చన్ తర్వాత ఏంటంటే ప్రజల్ని అపోజిషన్ లో ఉన్నప్పుడు గంట కింద తెలంగాణలో పెడదాము. అప్పులు ఎన్ని ఉన్నాయి మీకు తెలియదా అని అడిగారు. నా క్వశ్చన్ అన్న, మీరు కూడా అపోజిషన్ గానే ఉన్నారు అంటే మీకు తెలుసా అప్పులు ఉన్నాయని? ఒకవేళ తెలిస్తే మీరు క్వశ్చన్ ఎందుకు చేయలేదు బీఆర్ఎస్ కి? అంటే మీరిద్దరు ఒకటే. ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రశ్నించిందే బీజేపీ. పలు ఉద్యమాలు చేసి జైలుకి వెళ్ళిందే బీజేపీ. కొన్ని ఒక సెక్షన్ ఆఫ్ మీడియాతో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పని మీరు ఒక పెద్ద ప్రాపగండ సృష్టించి ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం ఎక్కింది. అధికారం ఎక్కిన తర్వాత కాదు సార్, ఒక్క నిమిషం. కాదు వేణు గారు, బండి సంజయ్ని మార్చింది మీడియానా లేదంటే కాంగ్రెస్ పార్టీయా బీఆర్ఎస్ పార్టీయా? మీ బీజేపీ నాయకత్వం కదా. అప్పుడు వరకు స్మూత్ గా సేల్ అవుతున్నటువంటి తెలంగాణ బీజేపీని స్మూత్ గా సేల్ అవుతున్నటువంటి తెలంగాణ మీరు అన్నట్టు కరెక్టే. బండి సంజయ్ టైంలో గట్టిగా కొట్లాడారు. బండి సంజయ్ స్వయంగా ఎన్నోసార్లు జైలుకు వెళ్ళడం జరిగింది, ఆయన మీద దాడులు జరిగింది. మరి అలా వెళుతున్న క్రమంలో మీరు కదా ఆ పరిస్థితి తెచ్చుకుంది. దానికి మీరు సమాధానం చెప్పగలరా? మీడియా అంటున్నారు, మీడియాతో కొలాబరేట్ అవుతున్నారు అంటారు. చెప్తున్నాను, బండి సంజయ్ గారి చేంజ్ కి ముందు కేటీఆర్ గారు ఢిల్లీ ఒక్క నిమిషం నగేష్ గారు ఆయన అడిగిన ప్రశ్న సమాధానం చెప్తున్నా. మధ్యలో మీరు ఇంటరప్ట్ చేస్తే నేను మాట్లాడలేదు. బండి సంజయ్ గారి పూర్వపు అధ్యక్షులు ఫలితమే ఈ రోజు తెలంగాణలో బీఆర్ఎస్ ముఖ్యమంత్రిని ప్రశ్నించడము ఒక ఆనవాయితీగా ప్రశ్నించడం మొదలు పెట్టిందే బండి సంజయ్ గారు. పోరాటం చేసింది భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు. కానీ జాతీయ పార్టీ ఆలోచనల మేరకు కొన్ని స్వీయ వ్యూహాలు అంటే బీసీ ముఖ్యమంత్రి, ఎస్సీ వర్గీకరణ, కొన్ని మా యొక్క రాజకీయమైనటువంటి జాతీయ పార్టీ ఆలోచించినటువంటి విధానాల్లో మేము అనుకున్నటువంటి కొన్ని వ్యూహాల ఫలితంగా థర్డ్ ప్లేస్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సెకండ్ ప్లేస్ కి వచ్చింది. తర్వాత సెకండ్ ప్లేస్ లో ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ అధికారం దిశగా అర్బన్ ఏరియాలో బీఆర్ఎస్ వచ్చింది, రూరల్ ఏరియాలో కాంగ్రెస్ వచ్చింది. నేను ఏమంటున్నానంటే వీటన్నిటికీ నేను కంక్లూజన్ ఏం నేను మాట్లాడబోయే నా ఇంటెన్షన్ ఏంటంటే ఇవన్నీ తెలిసి కూడా ప్రజలకు 6 గ్యారెంటీలు 126 హామీలు చెప్పినటువంటి మీరు ఈ రోజు నిన్నని సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వము సపోర్ట్ చేస్తారు. మీరు సెంట్రల్ గవర్నమెంట్ తో మీరు మాట్లాడినటువంటి ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు అడిగినటువంటి కొన్ని అభ్యర్థనల మేరకు కేంద్ర ప్రభుత్వము ఇమ్మీడియట్ గా స్పందించి మీకు చేసిందా లేదా? కావాలంటే మీరు ఇంటర్నల్ డిపార్ట్మెంట్ తో రిపోర్ట్ తెప్పించుకోండి. అడిగినటువంటి ఐపీఎస్ఎల్ని ఇచ్చిందా లేదా? దాదాపు 8,000 కోట్ల రూపాయలు అభ్యర్థన మేరకు కేంద్ర ప్రభుత్వము జనవరిలో రిలీజ్ చేసిందా లేదా? తక్షణం ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు వచ్చిన తర్వాత కేంద్ర ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ మీరు తక్షణం చేయాల్సినటువంటి పనులు ఏంది? మీరు చెప్పిన హామీల పరిస్థితి ఏంది? మీరు ఉచిత హామీలు, ఉచితమైనటువంటి ప్రజలకు కన్ఫ్యూజన్ చేసి ప్రజలకు ఇవ్వొస్తుంది అది వస్తుంది అని చెప్పింది మీరు. ఇప్పుడు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మీద మాకు సపోర్ట్ చేస్తారు. మన ఇన్కమ్ ఎంత, మన తెలంగాణ రాష్ట్రంలో మనకు వచ్చేది ఎంత, మన ఖర్చు ఎంత పెడుతున్నాం మన ఆలోచనే లేకుండా మీరు కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో 5 గ్యారెంటీల పేరుతో వచ్చిన ప్రభుత్వము అల్లాడిపోతుందని తెలిసి ఇంకొక గ్యారెంటీ ఎక్కువ ఇచ్చి ఈరోజు మీరు తెలంగాణలో వచ్చారు. మీరు సమాధానం చెప్పాలి. మీరు జాప్యం చేస్తున్నటువంటి మీరు సమాధానం మాట్లాడాలి. పై నిందలు కేంద్ర ప్రభుత్వం మీద వేస్తా ఉన్నారు. అది తప్పు అంటున్నాను. నేనేం మాట్లాడుతున్నానంటే ఈ రోజు రుణమాఫీకి 35 లక్షల కోట్ల రూపాయలు కావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఏదైతే ల్యాండ్ ధరలు 100% పెంచుతామని చెప్పని ఒక ఆలోచన జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ప్రజల మీద మీరు చేస్తున్న రుణమాఫీ గురించి మీకు ఆదాయం అంతా తెలియకుండానే మీరు రుణమాఫీ అని చెప్పినటువంటి మాట మీరు ఇచ్చారా? మీకు ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలియదా అని నా ప్రశ్న. మీరు అర్థమైంది ఎప్పుడండి? మీరు పాయింట్ ఏంటంటే ఇప్పుడు ప్రజల మీద భారాలు వేసి వాళ్ళ యొక్క హామీలు నెరవేర్చే కార్యక్రమం చేస్తున్నారు అంటారు. ఎస్, కాంగ్రెస్ పార్టీకి
ఏదైతే చెప్పినది ఎంత ప్రభుత్వ ఆదాయం ఎంత, ప్రభుత్వ ఖర్చు ఎంత, బీఆర్ఎస్ పార్టీ మభ్య పెడుతున్న సంగతి వాళ్ళకి తెలియదా? ఒకవేళ తెలిసిన ప్రజల్ని ఒక విధమైనటువంటి కన్ఫ్యూజన్ చేసి అధికారమే పరమార్థంగా పనిచేసినారా? అధికారంకి వచ్చిన పట్ల చేతులు ఎత్తేస్తున్నారా? మళ్ళీ ఉల్టా లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వస్తే మీకు 17 సీట్లు వస్తే మీకు మనం చేయగలుగుతామని చెప్పని రేవంత్ రెడ్డి అన్న మాటలు వాస్తవం కాదా? బహిరంగ సభలో మీరు చేసిన కీర్తులు, మీరు పన్నినటువంటి పన్నాగాలు, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ 17 సీట్ల నుంచి 10 పైచిలుకులు రాష్ట్రంలో రాబోతుందని తెలిసి మీరు పన్నటువంటి పన్నాగాలు, మీరు ఎడిట్ చేసినటువంటి చిల్లర వీడియోలు ఇవన్నీ చుట్టుకుంటాయి. రాబోయే రోజుల్లో మా జాతీయ నాయకులు లక్ష్మణ్ గారు ఆగస్టులో సంక్షోభం రాబోతుందని చెప్పని ఈ లీడర్షిప్ లోపం అది. అందుకోసం కాంగ్రెస్ కి ఓటేశారు జనాలు. మీరు అది ఎందుకు ఒప్పుకోరు? ఈ డిబేట్ లో నామోషియా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అపోజిషన్ లో ఉన్నప్పుడు బాధ్యత గల అపోజిషన్ గా పోరాడాడు. రైతు డిక్లరేషన్, యువత డిక్లరేషన్, పిసిసి ప్రెసిడెంట్ ఎప్పుడైందండి? పిసిసి ప్రెసిడెంట్ ఎప్పుడైంది మీ రేవంత్ రెడ్డి గారు? సమాజం నుంచి సీఎం అన్నారు. సేమ్ లైక్ బీఆర్ఎస్ దళిత సమాజం నుంచి సీఎం అన్నారు. చూడండి, అట్లా సేమ్ పిసిసి అధ్యక్షుడు ఎప్పుడైంది? తెలంగాణకి ఇచ్చింది ఏంది చెప్పండి. మీరు ఇంతకు అన్నారు ఆటో డ్రైవర్లు 50 మంది గురేసుకొని చనిపోయారండి. అంటే వేణుగారు ఇప్పుడు వస్తే ఏమైందండి? ఎప్పుడు వస్తే ఏముంది? పని చేయడం కదా కావాల్సింది. ఆయన క్యాలిబర్ చూపించుకున్నాడు. సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, ఎప్పుడు వచ్చావనేది కాదు, బుల్లెట్ దిగిందా లేదా. మరి ఆయన దించాడు, రేవంత్ రెడ్డి గారు బుల్లెట్ దించాడండి. అది ఇప్పుడు నేనేమంటున్నానంటే, ప్రజలు తీస్తారు, మళ్ళీ ఇప్పుడు ప్రజలు తీస్తారు బుల్లెట్ ని. నువ్వు చెప్పే అబద్ధాలు చెప్పింది ఇప్పుడు ప్రజలు తీస్తారు. సరే వేణుగారు, తెలంగాణలో కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఎలాగో ఈవీఎంలో ఉంది, అవి ఎలాగో 4th బయటకు వస్తుంది. దాన్ని బట్టి ఒక రకమైన అండర్స్టాండింగ్ మీరు అన్నట్టుగానే తెలుస్తుంది. అది బుల్లెట్ ఇంకా లోపలికి వెళ్ళిందా, ఏమన్నా బయటికి తీసే కార్యక్రమం ఉందా కనబడుతుంది. నగేష్ గారు అంటే బీజేపీ అన్నారు, తక్కువ అర్థం చేసుకుంటారు. బెస్ట్ రూల్ అని అర్థం ఆడ. నగేష్ గారు ఒకటండి, టాపిక్ డైవర్ట్ అవుతుంది. అవును, ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం మీద మీరు నిందలు వేసే క్రమాన్ని మానుకోండి. మొట్టమొదటిగా మీరు చేయాల్సిన పని, ప్రజలకు చెప్పిన హామీలను మేము గతంలో బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా అయితే ప్రశ్నిస్తున్నామో ఇప్పుడు కూడా మేము ప్రశ్నించి ప్రజలకు వివరాలు తెలియజేస్తాం. రాబోయే రోజుల్లో తెలంగాణలో ఏందన్నా రైతు ఇన్కమ్ డబుల్ చేస్తా అన్నారు, అయిందా? ఎక్స్పోర్ట్ పెంచుతా అన్నారు, ఇన్ఫాక్ట్ ఎక్స్పోర్ట్ మొత్తానికి పడిపోయింది. ఏ విధంగా మీరు మాయ చేస్తున్నారు? ఇప్పుడు 420 అన్నారు. నగేష్ గారు మీరు కూడా ఒక్క నిమిషం హోల్డ్ ఆన్ ఫర్ జస్ట్ సెకండ్. అక్కడ నగేష్ గారు అనేది ఏంటంటే, రైట్, కాంగ్రెస్ పార్టీ వచ్చి హార్డ్లీ ఎంత 150 days ఆర్ 160 days, రైట్? ఆల్రెడీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ లాస్ట్ 2 months నుంచి ఉంది. సో 100 days, లిటరల్లీ 100 or 110 days మాత్రమే వాళ్ళు వచ్చి, లాస్ట్ 4-5 months కాదుగా వాళ్ళు ఉన్నది, ఫస్ట్ 5 to 6 monthsలో ఉన్నారు వాళ్ళు. అంటే ఆయన ఎందుకు క్వశ్చన్ చేశారంటే, ఈ 5-6 months కూడా ఏంటి ఓపీ పట్టకుండా దాడి చేస్తున్న క్రమంలో మరి 10 సంవత్సరాలుగా, అంటే కన్సిక్యూటివ్ 2 terms ఎన్డీఏ గవర్నమెంట్ బీజేపీ నేతృత్వంలో దేశాన్ని పాలిస్తుంది. ఎస్, నిజంగానే క్వశ్చన్ చేయాలి. మరి ఇస్తానన్న ఉద్యోగాలు ఏమైనాయి? కోట్ల ఉద్యోగాలు ఏమైనాయి? 2022 కల్లా రైతుల ఇన్కమ్ డబుల్ చేస్తానన్నది అదేమైపోయింది? మళ్ళీ ఇప్పుడు 2022-20 అయిపోయింది, ఇప్పుడు 2047కి వెళ్ళిపోయింది. అంటే అప్పటి వరకు కూడా మిమ్మల్ని ఆశిస్తూ ఇక మీకే కట్టబెడుతూ జనాలంతా ఎదురు చూస్తూ ఉండాలన్నమాట. అంటే ఎన్ని తరాలు వెళ్ళిపోతాయో మరి ఇక మీరే చెప్పాలి. ఇకపోతే ఈరోజు కూడా మోదీ గారు మాట్లాడుతుంది ఏంటంటే, ఎస్, మీరు అన్నట్లుగానే
అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ అలవి కాని హామీలు ఇస్తుంది, అది ఇంపాసిబుల్ అని చెప్పేసి ఆఖరికి ఆయన మెట్రోని కూడా తీసుకొచ్చాడు. ఏది ఫ్రీ బస్సు మహిళలకి, అది మెట్రోకి అని చెప్పేసి ఎప్పుడైతే ఎల్ఎన్టీ మాట అందో తెలంగాణలో తక్కువని ఆయన అందుకున్నారు. దీంతోపాటు మీకు ఎలాగ ఉన్నాయి ఆయుధాలు, ఎలా ఏంటి మతపరమైన ఆయుధాలు, అవి మళ్ళీ ఈరోజు కూడా రిపీట్ చేశారు ఆయన ముంబైలో ప్రచారంలో. అలాగే ఏంటది పుస్తీలు తీసుకొని, లేకపోతే బంగారం మీద పడింది కన్ను, లేదంటే కనుక వారసత్వపు పన్ను వేస్తారట, ట్యాక్స్ వేస్తారట, ఇవన్నీ తీసుకొస్తున్నారు తప్ప ఆయన ఏమంటారు, ఎస్ నేనేం చెప్తున్నాను, నా లాస్ట్ 10 years ప్రోగ్రెస్ రిపోర్టు, అలాగే ఎంత స్ట్రాంగ్గా ఉన్నాము, మనం ఎంత స్ట్రాంగ్గా ఉంటే బయట దేశాలు అంత భయపడతాయి. అంటే మనకి పక్కన ఉన్నటువంటి లేదా వేరే దేశాలను భయపెట్టడం అదే పంచాయితీ. మనం డెవలప్మెంట్, మన యొక్క ప్రజల పరిస్థితులు మారటం, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడం, అది ఎజెండాగా ఉండాలా? సరే, ఏదో కాంగ్రెస్ అయినా ఒక నాయకుడు అన్నారు, పాకిస్తాన్ చేతులు అనవసరంగా పిఓకేని టచ్ చేస్తే వాళ్ళ చేతిలో అణ్వాయుధాలు ఉన్నాయి అని చెప్పేసి ఒక మాట అన్నారు. దాన్ని ఒక వయసుగా ఎందుకు తీసుకోకూడదు? పిచ్చోడి చేతిలో రాయి అనుకోవచ్చు కదా, పిచ్చోడి చేతిలో రాయి అనుకోవచ్చు కదా. పాకిస్తాన్ చేతిలో ఉన్న అణ్వాయుధాలు అన్నప్పుడు ఎవరికి నష్టం? ఆల్రెడీ అణగారిపోయి ఉంది పాకిస్తాను, ఆర్థికంగా చితికిపోయి ఉంది. అది పోయేదేముంది? వేస్తే ఎవరికి నష్టం? మనకి నష్టం. కాబట్టి కొద్దిగా వైజ్గా ఉండాలి. మనం ఆర్థిక పరిస్థితి చాలా బాగుంది మిగిలిన చాలా దేశాలతో పోల్చుకుంటే. మన జీవన ప్రమాణాలు పెంచే విధంగా అంటే వాటికి ఆన్సర్ చేయకుండా, అలాగే 10 సంవత్సరాలు గత 10 సంవత్సరాల్లో మీరు ఇచ్చినటువంటి హామీల గురించి మాట్లాడకుండా. రైట్ సార్, సుధీర్ గారు, సారీ సారథి గారు, సారీ చెప్పండి. అది మీరు కంటిన్యూ అవుతుందా? మరి నేను మధ్యలో వాళ్ళిద్దరు నడుస్తుంటే మరి నాది ఏదైనా ఉందా అని అడుగుతున్నాను. మీది ఖచ్చితంగా ఉంది అంటే, మీది ఖచ్చితంగా ఉంది అంటే, ఇప్పుడు ఆ ఇద్దరు ప్రతినిధులు మాట్లాడిన దానికి నా అబ్జర్వేషన్లో నేను కొన్ని పాయింట్స్ చెప్పాను. ఎస్, ఆఫ్ కోర్స్ మీరే చెప్పాలి సార్. అంటే అబ్వియస్ అయితే ఇక్కడ ఇద్దరు వాదన అంటే సహజంగా వాళ్ళు కేంద్ర స్థాయిలో 2 ప్రధాన పక్షాలు కాబట్టి ఒకరి మీద ఒకరు అధికారంలో రావడానికి ఆరోపణలు, వాళ్ళ తప్పులు వీళ్ళ తప్పులు, వాళ్ళు ఒకరికొకరు బయట పెట్టుకునే అవకాశం ఉంది. కానీ ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాను. ఇక్కడ కాంగ్రెస్ ప్రతినిధి, అతని పేరు నరేష్ గారు ఉంటుంది, కొన్ని విషయాలు చెప్పారు. ఏమిటి అంటే, మేము దళిత బంధును, సార్ నగేష్ గారు, దళిత బంధును మేము కంట్రోల్ చేస్తామన్నారు. దళిత బంధులో అవినీతి జరిగింది వాస్తవం. ఎప్పుడు అది ఇచ్చినాక 30% తీసుకున్నారు, కానీ ఇవ్వకుండా ఎట్లా కంట్రోల్ చేయగలుగుతారు అంటే, ఒకటి 10 లక్షలు ఇస్తామంటే 12 లక్షలు ఇస్తాం అంటే మీరు కూడా మళ్ళీ ఏమైనా సవరించినా కూడా మళ్ళీ మీ బడ్జెట్ యథావిధిగా ఉండే అవకాశం ఉంది. రెండవది, రైతు బంధులో మేము సేవ్ చేస్తామని చెప్పారు. రైతు బంధులో చూసినట్టయితే రైతు బంధు వాళ్ళు 10,000 ఇస్తారంటే మీరు 15,000 ఇస్తామన్నారు. తెలంగాణలో ఉన్నటువంటివి 95% చిన్న కమిటాలే. అంతకుముందు ఎలాంటి ప్రాపగండా చేశారు అంటే 100 ఎకరాలు ఉన్నారు, 200 ఎకరాలు ఉన్నారు, వాళ్ళందరూ పర్సెంటేజ్ కూడా దాదాపు 200-300 కోట్లు మాత్రమే ఇస్తా ఉన్నారు. అంటే అది నేను సమర్థించే కాదు, ఫ్యాక్ట్ లెక్కలు చెప్తా ఉన్నా వాళ్ళకు. దాని ద్వారా సాధ్యమవుతుందంటే కాదు అనేది మీకు నగేష్ గారికి నేను హింట్ ఇవ్వదలుచుకున్నాను. మీరు కొత్త ప్రత్యామ్నాయాలు వెతుకోవాల్సిందే. ఈ ఇచ్చేటువంటి సరి చేసినంత మందం మీరు మళ్ళా పెంచి 15,000 ఇవ్వాల్సి వస్తుంది. 5 ఎకరాలు ఇవ్వాలంటే 5 ఎకరాల లోపు ఇవ్వాలంటే 83% రైతులు 5 ఎకరాల లోపు ఉన్నారు. 10 ఎకరాల లోపు ఉంటే 93% కిందకి వస్తుంది. 15 acres వరకు ఇస్తే 95-96% వరకు రైతులు 15 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు మాత్రమే తెలంగాణలో ఉన్నారు. పైన ఎబో 20 acres దాటిన వాళ్ళు సంఖ్య చాలా పరిమితంగా ఉంటది. మనకు ఒక్కొక్క ఊరికి వెళ్ళి చూడండి, ఒక ఊర్లో 20 ఎకరాలు ఉన్నటువంటి రైతుల సంఖ్య చాలా తక్కువ ఉంటది. తెలంగాణలో లేవు అక్కడ. కాబట్టి వాటిని ఏదో సరి చేయడం ద్వారా మేము ఇస్తామంటే మీకు సాధ్యం కాదండి. మీరు ఖచ్చితంగా మీరు ప్రత్యామ్నాయ వనరుల మీద దృష్టి పెట్టాల్సిందే. ఖచ్చితంగా కేంద్రం నుంచి వీలైన నిధులు సాధించాల్సిందే. లేదా ఈ రాష్ట్ర ఆదాయాన్ని ఏ రకంగా పెంచుతారు అంటే మినిమైజ్ పన్నులను భారీగా పెంచకుండా ఏం చేస్తారు అనేటువంటిది కూడా చూడాల్సిన అవసరం ఉంది. రెండోది, అనవసరమైనటువంటి అంశాలు అంటే కాళేశ్వరం లాంటి అంశాలకు సంబంధించి మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయకపోవడమే మంచిది. ఎందుకంటే ఆల్రెడీ చేశారు. దానికి కంపెనీని, కాంట్రాక్ట్ కంపెనీని బాధ్యత వహించేలా తీసుకురావాలి. అది కూడా లేట్ అయిపోతుంది. ఇంకా లేట్ అయిపోతే మొత్తం బ్యారేజ్ కొట్టుకుపోయేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. దాన్ని వీలైనంత తొందరగా డెసిషన్ తీసుకోవాలి. అన్నారం మీద కానీ కాళేశ్వరం మీద కానీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి, భూముల అమ్మకానికి సంబంధించి ఏ ప్రభుత్వం వచ్చినా భూములు అమ్ముతుంది అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉంది. అంటే అలాగే ఏ ప్రభుత్వం వచ్చినా ట్యాక్సులు వేసి మాకు ఇచ్చినటువంటి హామీలను, ఉచిత హామీలను నెరవేర్చాలని చూస్తాననేటువంటి అభిప్రాయం ప్రజల్లో క్రమంగా పెరుగుతా ఉంది. కాబట్టి ఉచితాల పట్ల రోజు రోజుకు ఆదరణ తగ్గిపోయే అవకాశం. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా పక్షపాత ధోరణితో కాకుండా ఏ రాష్ట్ర ఆర్థిక వనరులు సక్రమంగా ఉన్నాయి, ఇచ్చే అవకాశం ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటివని ఆలోచించి FRBM ఇవ్వాలి.
అంటే కొన్ని తమకు అనుకూలమైన రాష్ట్రాలు, తమకు సన్నిహితంగా ఉన్నటువంటి రాష్ట్రాలకు మాత్రం ఎఫ్ఆర్బిఎం ఇచ్చి, లేదా బీజేపీ అధికారంలో ఉన్నటువంటి చోట కర్ణాటకలో బీజేపీ ఎన్నికలు వచ్చినప్పుడు 16,000 కోట్లు అక్కడ మెట్రోకు అనౌన్స్ చేశారు. మహారాష్ట్రలో మెట్రోకు ఒక 16,000 కోట్లు అనౌన్స్ చేశారు. బీహార్ లో ఒక ప్యాకేజ్ ఇచ్చారు. ఇట్లా మీకు అనుకూలమైనటువంటి రాష్ట్రాలు ఇస్తే మీరు దేశ సమైక్యత విషయంలో మీరు చెప్తున్న బాధలకు ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. అంటే బీజేపీకి అధికారం ఉన్న చోట మాత్రమే, వాళ్లకు అనుకూలంగా ఉన్న రాష్ట్రాల మీద మాత్రమే ప్రేమ చూపిస్తుంది. ఆల్రెడీ ఉత్తరాధిపతి పార్టీ అనేటువంటి అభిప్రాయం ఉంది. దాన్ని పోడగొట్టుకోవాలంటే ముఖ్యంగా ఇలాంటి పక్షపాత విధానాలను స్పష్టంగా వదిలేసి ఎఫ్ఆర్బిఎం విషయంలో కొన్ని రాష్ట్రాలను ప్రతిపక్ష రాష్ట్రాలు టైట్ చేసేటువంటి విధానం మానుకుంటే ఆ పార్టీకి ఇంకా ఎక్కువ ఆదరణ వచ్చే అవకాశం ఉంటుంది. మొన్నటి ఎలక్షన్ లో జరగవచ్చు. మీరు అన్నదానికి కంప్లీట్ గా ఆపోజిట్ గా మోదీ గారు మళ్ళీ ఈ రోజు ఎక్కడో తమిళనాడులో డిఎంకే పార్టీ ఒక వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఈ సనాతన ధర్మం మీద చేసిన వ్యాఖ్యల్ని ఇప్పుడు ఆయన ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో వాడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అసలు ఎక్కడ తమిళనాడు చెప్పలేదు కదా, తమిళనాడు ఎన్నికల్లో చెప్పలే కదా. అదే అంటున్నా. కానీ ఆయన ఉత్తరాది వెళ్ళి చేయటంలో దాని అర్థం ఏంటి? దక్షిణాది యొక్క పార్టీలని అక్కడ డీమీనింగ్ చేస్తూ ఒక రకమైనటువంటి ఒక డివిజన్ ని తీసుకురా వచ్చే పరిస్థితి కనపడుతుంది తప్ప ఇంకొకటి ఇండియా బ్లాక్ లో ఉన్నంత మాత్రాన అన్ని పార్టీల సిద్ధాంతాలు ఒకటే అవ్వాలని రూల్ లేదు కదా. డిఎంకే చేసినటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ కి అక్కడ ఉన్న సమాజ్వాదీ పార్టీకి అంటగడితే వాళ్ళేం సమాధానం చెప్తారు? అలాగే ప్రజలకు ఏమని ఏ రకమైన మెసేజ్ ఇస్తున్నారు? మీరు ఇక్కడ సౌత్ నార్త్ అన్నారు కాబట్టి ఆ విషయం నేను మీకు జ్ఞాపకం తీసుకొస్తున్నాను. ఎన్డీఏ ఇప్పుడు ఎన్డీఏలో కూడా అనేక పార్టీలు ఉన్నాయి. ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క సిద్ధాంతం ఉంది. వాటన్నిటికీ బీజేపీ సమాధానం ఆన్సర్ అవుతుందా? కాదు కదా. తెలుగుదేశం ఒక పార్టీ రకమైన ఉంటుంది, జనసేనది ఒక రకంగా ఉంటుంది, ఇంకొక రాష్ట్రానికి అయితే షిండేది ఒక రకమైనటువంటి విధానం ఉంటుంది, నితీష్ కుమార్ ఒక విధానం ఉంటుంది. బీజేపీ సమాధానం చెప్పలేదు కదా. మీరు అన్నట్లుగా ముస్లిం రిజర్వేషన్ల గురించి బీజేపీ విధానం ఒకటైతే టీడీపీ విధానం మరొకటి. ద వెరీ నెక్స్ట్ డే ఎన్డీఏ కోయిలేషన్ లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ముస్లిం రిజర్వేషన్లు రద్దు అయ్యే ప్రసక్తి లేదు, నేను అవనివని చెప్పేసి అంటున్నాడు. మరి దానికి బీజేపీ మరి ఏ విధంగా సమాధానం చెప్తుంది? ఏ విధంగా దాన్ని అడాప్ట్ చేసుకుంటుంది? నేను చెప్తానంటే ఒక విధంగా ఒక లాస్ట్ టైం 2014లో కనపడ్డ మోడీకి 2019 ఎన్నికల్లో మోడీకి అంత స్ట్రాంగ్ గా ఈ రోజు ఆయన బలంగా కనిపించట్లేదు. ఆ బలమైనటువంటి వాయిస్ కనిపించడం లేదు. చాలా రకాలైనటువంటి భిన్నమైన వాదనలు వినిపిస్తాను. ఒక రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రానికి చాలా భిన్నమైనటువంటి వాదన. యాక్చువల్ గా మోడీ అనుకున్నంత బలానికి భిన్నంగా ఆయన బలహీనమైనటువంటి ఆర్గ్యుమెంట్ తీసుకొస్తా ఉన్నారు. మంగళసూత్రాలు గుంజుకుపోతారు అనేటువంటిది తీసుకొస్తా ఉన్నారు. రామ మందిరం మళ్ళీ కడితే కూడగొడతారనేటువంటి అంశాన్ని తీసుకొస్తా ఉన్నాడు. ఆ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాన్ని తీసుకొస్తాను. అంతే తప్ప ఆ గత 10 ఏళ్ల కాలంలో నేను ఈ అభివృద్ధిని తీసుకొచ్చాను, ఈ దేశాన్ని సమైక్యంగా ఉంచాను, ఈ దేశంలో అల్లర్లు లేకుండా తీసుకొచ్చాను, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా దేశం యొక్క ఇమేజ్ పెంచాలనేటువంటి అంశాన్ని ఎజెండా చేయలేకపోతున్నాడు. అది చేస్తుంటే బాగుంటది, వస్తే మోడీ ఇమేజ్ మీద వచ్చేది. అంతేకాకుండా ఇప్పటికీ కూడా కట్టినటువంటి రామ మందిరాన్ని రేపు వచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలగొడుతుంది, లేదా ఇండియా కూటమి వస్తే కూలగొడుతుంది. మోడీ గారి స్థాయికి తగ్గదు కదా. ఎవరు కూడా మంగళ సూత్రాలు గుంజుకోబోతారని భయపెట్టడం అనేటువంటిది కూడా మోడీ యొక్క ఇమేజ్. అరే ఎందుకు ఇంత బలహీనంగా మాట్లాడుతా ఉన్నారు, ఎక్కడ నష్టం జరుగుతుందా అనేటువంటి అభిప్రాయం వస్తుంది. అంటే ఇక్కడ మొన్న ఒక 4-5 రోజుల కింద ఏమిచ్చారు, నేను ముస్లింలకు వ్యతిరేకిని కాదు, హిందూ ముస్లిం వేరు చేయను, ముస్లింలు నాకు పేద వాళ్ళంతా నాకు భోజనం పెట్టేవారు, ఉపవాసం ఉంటే భోజనం పెట్టారు, రకరకాలటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. మళ్ళీ వాళ్ళు వచ్చేసేమో ముస్లింలకు మేలు చేస్తుంది, వాళ్ళు కూలగొట్టేస్తారు అని చెప్పి అంటే భిన్నమైన వాదన. అంటే ఒక విధంగా ఈ ఎన్నికల సందర్భంగా మోదీ గారు కాస్తంత బలహీనమైనటువంటి వాయిస్ వినిపిస్తున్నారు అనేది నాకు వ్యక్తిగత అభిప్రాయం. ఆయనకు ఉన్నటువంటి చరిష్మాకు ఆయన చాలా కంటిన్యూ చేయాలి, పాత విధానాన్ని కంటిన్యూ చేస్తుంటే ఓటింగ్ వస్తుంది కావచ్చు. కానీ ఆయన ఎక్కడో తడబడ్డట్టు కనిపిస్తా ఉంది. ఎందుకంటే నార్త్ లో, సౌత్ లో, ముఖ్యంగా తెలంగాణ లాంటి చోటు వచ్చినటువంటి అనుకూలమైన వాయిస్ నార్త్ లో వస్తున్నట్టు కనిపించట్లేదు. అందుకే వాయిస్ కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఈ విషయం వేరే అంశం మీద చర్చించుకోవాలి. కానీ మీరు అడిగేది ఏంటంటే ఆర్థిక వనరులకు సంబంధించి తెలంగాణకు కూడా వాళ్ళు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దక్షిణాదికి సరైన రీతిలో ఆర్థిక వనరులు కేటాయించట్లేదు. వచ్చేటువంటి ఆదాయానికి భిన్నంగా వాళ్ళు ఇచ్చేటువంటిది ఉంటుంది. ఇక్కడ ఆదాయం ఎక్కువ వస్తుంది సౌత్ నుంచి, కానీ తక్కువ మొత్తంలో నిధులు కేటాయిస్తా ఉన్నారు దక్షిణాది రాష్ట్రాలకు అనే విమర్శ ఉంది. దాన్ని తిప్పి కొట్టకపోతే దక్షిణాదిలో బీజేపీ పార్టీ ఏ రకంగా బలపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వివక్షతను పక్కన పెట్టేసి చూడండి. అలాగే రేవంత్ రెడ్డి సర్కార్ కూడా, అంటే కాంగ్రెస్ పార్టీ కూడా కేవలం పన్నులు వేసి భూముల ధరలు పెంచి భూములను అమ్మేసి
ఇస్తాము అంటే మాత్రం చాలా కష్టమయ్యే అవకాశం ఉంది. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. అలాగే ఏదో చిన్న చిన్న రైతు బంధువులు సరి చేస్తేనో, లేకపోతే దళిత బంధువులు ఉన్నటువంటి లోపాలు సరి చేస్తేనో సరిపోయేంత హామీ కాదు ఇది. ఓకే చాలా సారథి పెద్ద గారు, హామీ ఇచ్చారు. ఒక రైట్. ఒక ఒక రైతు బంధు ఒక రుణమాఫీకే 40,000 కోట్లు ఇవ్వాలి, బోనస్ కు 500 చొప్పున ఇవ్వాలి, తులం బంగారం ఇవ్వాల్సి ఉంటుంది, ఇట్లా 2,500 రూపాయలు మహిళలకు ఇవ్వాలి. ఇవన్నీ లెక్కలేసుకుంటే చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయి. కాబట్టి దీన్ని మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రత్యామ్నాయాన్ని దృష్టి పెట్టకపోతే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మళ్ళీ అబాస్ పాలయ్యే అవకాశం ఉంది. ఓకే సారథి గారు, రైట్. Thank you. వస్తాను బ్రదర్ నగేష్ గారు, మీకు మీకు మీ దగ్గరికి కూడా వస్తాను. ఈ లోపల వేణుగారు కొన్ని సారథి గారు కూడా కొన్ని ముఖ్యమైన అంశాలు, కేంద్రం యొక్క పాత్ర ఏ విధంగా ఉండాలి, రాష్ట్రం యొక్క ఆర్థిక వనరుల విషయంలో కానీ అక్కడ గవర్నెన్స్ ముందుకు వెళ్ళటంలో కానీ మీరేం చెప్పదలుచుకున్నారా? 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో భారతదేశం ఏ విధంగా ఉంది, గత 10 సంవత్సరాల 2 సార్లు మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఏ విధంగా ఉందని ప్రజలు అర్థం చేసుకున్నారు. మీకు 2 ఉదాహరణలు చెప్తాను. బహిరంగ మలమూత్ర విసర్జనకి పోతున్నటువంటి ప్రజలకి ఈరోజు 100కి 100% దేశం మొత్తం కూడా ఈరోజు టాయిలెట్లు కట్టించాం. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎల్ఈడి బల్బు ఏదైతే వీధి లైట్లకు సంబంధించి ఎల్ఈడి బల్బు 300 నుంచి 350 రూపాయలు వసూలు చేసి కాంట్రాక్టర్కి ఇస్తే ఈరోజు 40 నుంచి 50 రూపాయల ధరతో ఈరోజు ఎల్ఈడి బల్బుతో కేంద్ర ప్రభుత్వం విద్యుద్దీకరణ చేసినటువంటి 100కు 100% జరిగింది. మారుమూల గ్రామాల్లో కూడా ఈరోజు విద్యుత్ ఉంది. మారుమూల గ్రామాల్లో కూడా ఈరోజు టాయిలెట్లు ఉన్నాయి. దాదాపు 30 లక్షల కోట్ల మందికి ఈరోజు ఉచిత రేషన్ అందుతుంది. అదేవిధంగా ఆయుష్మాన్ భవ ఇన్సూరెన్స్ పేరిట గతంలో 5 లక్షలు ఉంది, ఇప్పుడు 10 లక్షల రూపాయలు జరుగుతుంది. ఇక డిజిటల్ లావాదేవీలు 4% నుంచి 76% పెరిగింది. ఇంటర్నెట్ కనెక్షన్ 7,771.3 మిలియన్లు అంటే 1,200% పెరిగింది. అదేవిధంగా రైల్వే 55,198 కిలోమీటర్లు అంటే 2014 నుంచి పెరిగింది. అదేవిధంగా జాతీయ రహదారులు 53,700 కిలోమీటర్లు రెట్టింపైంది. ఇట్లా మారుమూల గ్రామాల నుంచి అదే విధంగా పట్టణాల వరకు ఈ రోజు ప్రభుత్వము ఏ పార్లమెంటుకు ఏమిచ్చింది, శ్వేతపత్ర.in వైట్ పేపర్.in అనేటువంటి ఒక వెబ్సైట్ లో పొందుపరిచి ఈ రోజు మేము వికసిత్ భారత్ పేరిట ప్రజల్లోకి వెళ్ళినాం. అదే విధంగా ఈ గ్రామ్ స్వరాజ్ అనే యాప్ లో ఏ పంచాయతీకి ఏ నిధులు ఇచ్చింది అనేటువంటిది కూడా క్లుప్తంగా పొందుపరిచి ఏ గ్రామానికి మీరు ఏ గ్రామంలో ఉన్నారో ఆ గ్రామం పేరు చెప్తే కూడా ఎన్ని లక్షల రూపాయలు, ఎన్ని కోట్ల రూపాయలు ఆ గ్రామానికి నిధులు ఇవ్వబడింది, ఏ పథకం ద్వారా ఏ విధంగా అభివృద్ధి చెందింది అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ విత్ వైట్ పేపర్ శ్వేతపత్ర.in అనే దాంట్లో మీకు పొందుపరిచింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేను కంప్లీట్ మీరు అడిగిందని చెప్తున్నానండి. మీరు ఏం చేశారు 60-70 సంవత్సరాలు వెనుకబడినటువంటి భారతదేశాన్ని ఈ రోజు ట్రాన్స్పోర్ట్ రంగంలో కానివ్వండి, ఎలక్ట్రానిక్ రంగంలో కానివ్వండి, ప్రజలు ఇదంతా ఒక ఎత్తు అయితే ధర్మాన్ని కాపాడుతున్నాం, మేము అధికారమే పరమావధిగా కొంతమంది ఓట్లు లక్ష్యంగా మేము పనిచేయడం లేదు. కొంతమంది ఓట్లు లక్ష్యంగా అందరము కలిసి ఉందాం. భారతదేశము కుల మత ప్రాంతాలకి అతీతంగా ఉండే దేశం. కానీ ఈ రోజు జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే ఒకే ఒక వర్గం ఈ రోజు మన హిందూ దేశంలో హిందువులని ఎక్కువగా ఇబ్బంది పెట్టే ఆలోచనలో ఒక వర్గం ఉంది. దాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఆ వర్గం కాదు, మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది హిందూ దేశం కాదు. అది హిందూ మతస్థులు ఇప్పుడు ఒక విషయం చెప్తానండి. వీళ్ళు గౌరవించే వాళ్ళైతే అక్కడ అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠ జరిగినప్పుడు ఎందుకు రాలేదు కాంగ్రెస్ పార్టీ?
ఇప్పుడు ముస్లిం మతాన్ని కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుంది, ముస్లిం మతానికి రిజర్వేషన్ ఇస్తుంది, మత ప్రాతిపదికన అసలు అయోధ్యలో రామ మందిరం పూర్తయిందా? అసలు పూర్తిగా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వకుండానే ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి హడావిడిగా శంకుస్థాపన చేసింది, లేకపోతే ప్రాణ ప్రతిష్ఠ చేసింది. ఇది నేనన్నది కాదు, కాంగ్రెస్ అన్నది కాదు. ఒక్క నిమిషం, ఈ దేశ నలుమూలలో ఉన్నటువంటి మఠాధిపతులు సుప్రీంకోర్టు టాపిక్ మీరు తీసుకొచ్చారు కాబట్టి చెప్తున్నాను. ఏ హిందూ ధర్మానికి ఏ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ దేశంలో నలుమూలలో ఉన్నటువంటి మఠాధిపతులు ఆగమశాస్త్ర నియమాలకు వ్యతిరేకంగా ఆ ప్రాణ ప్రతిష్ఠ చెయ్యకూడదు, మేము రావటం లేదని వారే బహిష్కరించారు. కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది పక్కన పెడదాం కాసేపు. రెండోది ఒక్క నిమిషం, అసలు 1989లో కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు అప్పుడున్నటువంటి రాజీవ్ గాంధీ గారే కదా, కాంగ్రెస్ ప్రభుత్వంలో హయాంలో ఉన్న రాజీవ్ గాంధీ గారే కదా అసలు దానికి ఓపెన్ చేసింది, తాళాలు తీసింది. మరి ఆ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని మీరు శంకిస్తానంటే ఇంకొకటి, ఇక్కడ హిందూ కానీ లేకపోతే రాముడు అనేది కానీ మీరు పేటెంట్గా తీసుకొని మాట్లాడటమే ఇక్కడ పెద్ద సమస్య. రైట్, మనం ఇక ఆ డీటెయిల్స్లోకి వెళ్ళొద్దు. మీరు ఇందాక హిందూ దేశం అన్నారు కాబట్టి నేను దానికి అభ్యంతరం చెప్పాల్సి వచ్చింది. మెజారిటీ మైనారిటీలు ఉంటారు ఎక్కడైనా. హిందూ మతస్థులకు సంబంధించినటువంటి హిందూ దేశం కాదు, హిందూ మతస్థులకు సంబంధించినటువంటి అయోధ్య బాలరాముని ప్రతిష్టకు ఎందుకు రాదు, మేము రాము మీరెవరు అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి అంటే హిందూ ఉందా అని అడుగుతున్నా. నేను అడిగిన ప్రశ్న అది. మీరు ఎక్కడెక్కడో తిప్పుకొని 89లో రాహుల్ గాంధీ తాళాలు తీసి ఓపెన్ చేసినటువంటి రాహుల్ గాంధీ గుడి తలుపులు తెరిపించారన్నటువంటి రాహుల్ గాంధీ గౌరవానికన్నా సరే రావాలి కదా వాళ్ళు. రాజీవ్ గాంధీ చెప్పినటువంటి మీరు చెప్పినటువంటి 89లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, తాళాలు తీశారని అన్నారు కదా. ఆయన చేసినటువంటి ఆయన మాట పేరుకు ఆయన చేసినటువంటి పనికైనా సరే గౌరవించి మన హిందూ సంబంధించినటువంటి ఈ గుడికి సంబంధించినటువంటి ప్రతిష్ఠ. రైట్, నగేష్ గారు చెప్తారు. నగేష్ గారు చెప్తారు. ఒక్క నిమిషం, మనకి టైం ఎక్కువ లేదు. నాకు కొంచెం సమయం తీసుకుంటానేమో, కానీ బ్యూటిఫుల్. ఈ రోజు డిబేట్ లో అనాలిస్ట్ గారు టెక్నికల్లీ ఎర్రర్ ఫ్రీ చేయడానికి ఆ ప్రాసెస్ ఎలా ఉంటది, తెలంగాణ గవర్నమెంట్ ఎలా ఫంక్షన్ చేయాలని ఓ టెక్నికాలిటీ, వాస్తవాలు, యూనివర్సల్ ట్రూత్ మాట్లాడుతున్నారు. ఒకవైపు ధర్మం రామ మందిరం. సో ఈ రెండింటి మధ్యలో నాకు అర్థమైంది ఒకటి చెప్తాను చూడండి. మిస్యూజ్ ఒకటి, అంటే అనాలిసిస్ ఇందాక అడిగారు కాబట్టి క్వశ్చన్ ఒకటి, మిస్ గవర్నెన్స్. మిస్యూజ్ అనేది దళిత బంధులో రైతు బంధులో తెలంగాణ సొమ్ము అయింది, అది 0, ఇప్పుడు క్లోజ్ అవుతుంది అని చెప్పాను. కానీ రైతు బంధు దళిత బంధువే సొల్యూషన్ టు రిమైనింగ్ 5 గ్యారంటీస్ అనట్లేదు. కానీ అక్కడ ఆర్థికంగా మెరుగైన తెలంగాణ నిర్మాణం చేయవచ్చు. మిస్ గవర్నెన్స్ వద్దాం. ఇప్పుడు మిస్ గవర్నెన్స్ తెలంగాణలో ఒకప్పుడు ఉన్న బీఆర్ఎస్ పార్టీ చేసింది. ఎలా చేసింది అంటే, కాళేశ్వరం అన్న పేరుతో కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అనేది ప్రతి ఒక్క దానికి చేయాల్సిందే. కాళేశ్వరం కట్టిన తర్వాత కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ లో తెలంగాణకు వచ్చేది శూన్యం అండి. 0.25% కూడా రెవెన్యూ జనరేట్ అవ్వదు. కానీ కాళేశ్వరంలో డిసిషన్ తీసుకున్నారు, కాళేశ్వరం కట్టారు, ప్రైవేటైజ్ చేశారు, టెండర్ ఇచ్చారు. కానీ ఈ రోజు కాళేశ్వరం కుంగింది. మిస్ గవర్నెన్స్, అట్టూర్ ఫెయిల్యూర్ ఆఫ్ బీఆర్ఎస్ గవర్నమెంట్. ఇంకో ఎగ్జాంపుల్, ఓఆర్ఆర్ అలొకేట్ చేయం జస్ట్ ఫర్ 30 crore, రైట్, విచ్ కాస్ట్ అరౌండ్ తెలంగాణకి ఏది ఉపయోగకరం ఒక థౌసండ్స్ ఆఫ్ crore లో ఉంటే ఓన్లీ 30 crore కి టేక్ అవే ప్రైస్ కి సింగిల్ టెండర్ రావడం, రాత్రికి రాత్రి ఇచ్చేసిన బీఆర్ఎస్ గవర్నమెంట్. ఆ ధోరణి ఉంది. రాగానే కాంగ్రెస్ గవర్నమెంట్ అది హోల్డ్ లో పెట్టి, అంటే ఇక్కడ మిస్ గవర్నెన్స్ జరిగింది, దానికి గవర్నెన్స్ రూపంలో కాంగ్రెస్ పార్టీ అందిస్తుంది. ఇక్కడ మిస్ గవర్నెన్స్ మళ్ళీ జరుగుతుంది సెంట్రల్ లెవెల్లో, దేశం మొత్తంలో. నరేగా దానికి రైతు ఏది ఉపాధి హామీ చట్టంలో అది యాక్ట్, ఆ చట్టంలో రావాల్సిన బకాయిలు ఇంతవరకు ఈ బీజేపీ గవర్నమెంట్ లాస్ట్ 10 years నుంచి ఇయ్యలేదు. అందుకే మీరు చూడండి, ఓ సైలెంట్ మూవ్మెంట్ వెళ్తుంది, ఢిల్లీ చలో అని, వెస్ట్ బెంగాల్ నుంచి, తమిళనాడు నుంచి, తెలంగాణ నుంచి. ఎందుకంటే వీళ్ళు నరేగాలో
అది ఉపాధి హామీ చట్టం కింద ఇంతవరకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయలేదు. ఇంకోటి వీళ్ళు ఏమన్నారు, బాండ్ స్కామ్ ఒకటి జరిగింది, అంటే మళ్ళీ మిస్ గవర్నెన్స్, అంటే ఎక్స్టార్షన్ చేసి డీప్ ట్రేడ్ చేసే ఒక కంపెనీ దగ్గర కూడా వీళ్ళు లాక్కున్నారు. అంటే మిస్ గవర్నెన్స్ ఎవరు చేస్తున్నారు? ఇదే బీఆర్ఎస్ కాదా? ఇంతకు ముందు అన్నగారు అన్నారు, సో ధర్మం కోసం దేశం కోసం అని. ఈ ధర్మంలో, ఈ ధర్మాన్ని నమ్ముకొని ఎస్సీ ఎస్టీ ఓబీసీలు, సో కాల్డ్ ఓసీ కూడా, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కూడా ఉన్నారు అందులో. వాళ్ళ కోసం మీరు జనగణన చేయకుండా సో కాల్డ్ 5 ట్రిలియన్ ఎకనామీలో ఈ దేశ సంపాదన ఎలా పంచుతున్నారంటే బీజేపీ దగ్గర ఆన్సర్ లేదు. కానీ మోసాలు చేయడానికి ముస్లిం, మంగళసూత్రాలు, జై శ్రీరామ్, జయ బజరంగ బలి అని ప్రైమ్ మినిస్టర్ తిరుగుతున్నాడు దేశం మొత్తంలో. లాస్ట్ 10 years లో మీరు చేసింది ఏంది ఈ దేశానికి? 80 కోట్ల జనాభా ఇప్పటికీ పీడిఎస్ రేషన్ తీసుకుంటుంది. మీరు వికసిత్ భారత్ అని ఎవరిని పిచ్చోల్ని చేస్తున్నారు? మీరు చెప్పాల్సింది ఇదే కదా. లాస్ట్ 10 years లో మీరు చేసింది ఏంది ప్రజల ముందు పెట్టండి. ఇప్పుడు బాధ్యత గల అపోజిషన్ లాగా కాంగ్రెస్ లో మేమన్నాము పంచ్ న్యాయ్ అని, నారీ న్యాయ్, హిస్సేదారి, భాగేదారి, ఎవ్రీ ఇయర్ 1 lakh rupees ప్రతి ఒక్క మహిళకి ఇస్తామన్నాము. తెలంగాణలో ఫ్రీ బస్ ఇస్తున్నాము, సిలిండర్ ఇస్తున్నాము, బీజేపీ టెక్నికాలిటీ ఉన్నది. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, కుటుంబానికి 5 కిలోలు ఒక వ్యక్తిని మేమిస్తుంటే మీరు 10 కిలోలు ఇస్తారంటున్నారు కదా. అవేర్నెస్ వస్తుంది, డెవలప్మెంట్ నగేష్ గారు, ఇండెక్స్ ఇంక్రీజ్ అవుతుందని అవి రిపోర్ట్లు. అసలు ప్రజలు 5 కేజీలు తీసుకునే దుస్థితిలోనే ఉండకూడదంటే ఖర్గే గారు మరి మీరు అదే పందాలో 15 కేజీలు ఇస్తామంటున్నారు కదా అంటున్నారు. అదే మరి ఇప్పుడు మాట్లాడారు కదా ఆయన, నగేష్ గారు మాట్లాడింది, అది క్వశ్చన్ అడిగింది. నగేష్ గారు నేను క్వశ్చన్, ఇప్పుడు హిండర్బర్గ్ రిపోర్ట్ ఏమంటుంది, ఐఎంఎఫ్ రిపోర్ట్ ఏమంటుంది, హంగర్ ఇండెక్స్ ఏమంటుంది, ఇది ఫ్యాక్ట్. నేను నీకే అడుగుతున్నా, టీవీ డిబేట్ లో చెప్పు, దేశ ప్రజలకు చెప్పు, మీరు చేసింది ఏంది లాస్ట్ 10 years లో? 80 కోట్ల మంది జనాభా రేషన్ తీసుకుంటున్నారంటే మీరు వికసిత్ భారత్ ఎలా అచీవ్ చేశారు? రామ్ మందిరం వెరీ గుడ్, వెల్కమ్. దానికి కాంగ్రెస్ ఎందుకు అపోజ్ చేసింది తెలుసా? ఇందాక అన్నగారు అన్నట్టు మన పీఠాధిపతులు దానికి అపోజ్ చేశారు, సమయం ఇది కాదని. అందుకని కాంగ్రెస్ అపోజ్ చేసింది తప్ప కాంగ్రెస్ పర్సనల్ అజెండా కాదన్నా. ఒకవేళ అదే మీకు సర్వం అంటే ఆర్టికల్ 370 రామ్ మందిరం మోస్ట్ వెల్కమ్. మీరు అన్నారు కదా సుప్రీంకోర్టు వర్డిక్ తర్వాతే వచ్చినాయని, అదే సుప్రీంకోర్టు అంటది హిందూయిజం అంటే వే ఆఫ్ లివింగ్ అని, జస్ట్ కల్చర్ అని. మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఈ డిబేట్ లో యాక్సెప్ట్ చేయండి. అది మీకు పొలిటికల్ ఫ్యూచర్ ఉండదు. రాజీవ్ గాంధీ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వము ₹1 పైనుంచి పంపిస్తే కిందకి నిధులు దుర్వినియోగం అవుతూ ప్రజల్లో 10 పైసలు దొరుకుతుందని చెప్పని చాలా ప్రణాళికలు ఇస్తే, ఇప్పుడు ఈ రోజు ఈ గవర్నమెంట్ ఇచ్చే యొక్క పేరుతో ఈ రోజు బ్యాంకు ఖాతాలో డైరెక్ట్ గా ఉపాధి ప్రతి పథకానికి సంబంధించిన అమౌంట్ ఈ గవర్నెన్స్ తీసుకొచ్చినటువంటి ఘనత మోదీ గారికి దక్కుతుంది. అదే కాంగ్రెస్ ఉన్నప్పుడు గ్యాడ్గిరి ఫార్ములా, ప్రణబ్ ముఖర్జీ ఫార్ములా ఉంది. ఇప్పుడు బీజేపీ ఏ విధంగా పంచుతుందన్నా ఇది మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేగాని దేశం కోసం, ధర్మం కోసం వెరీ నైస్ అన్నా. శ్వేతపత్ర.in, you try to go website, open it, శ్వేతపత్ర.in లో అన్ని పొందుపరుచున్నాం. మేము ఏం చేసినాం అనేది మాట్లాడాలంటే దానికి టైం కూర్చొని డిబేట్ చేద్దాం. నేను వస్తాను స్టూడియోకి, మీరు రండి. ఓపెన్ ఛాలెంజ్ నేను ఇదే స్టూడియోకి వస్తాను, రండి కూర్చొని మాట్లాడదాం. మీకు ఈ లోపల తీరిక ఉంటే శ్వేతపత్ర.in ఓపెన్ చేయండి. ఏ పార్లమెంట్ కి ఎన్ని నిధులు వచ్చాయి, ఎంత వచ్చింది అని చెప్పని, ఏ పథకం ద్వారా ఎంత అలాట్ అయింది, క్లియర్లీ వి మెన్షన్ అండ్ వి వెంట్ ఫర్ ఎలక్షన్ ఆన్ బేస్ ఆఫ్ వైట్ పేపర్.in. లాస్ట్ 10 years లో చేసింది ఏంటి ప్రజా సంక్షేమం కోసం అన్నది మాట్లాడండి. మీరు ప్రజల స్థితిగతులు కళ్ళకు కనపడే మాట్లాడుకుందాం సార్. ప్రజల స్థితిగతులు ఏమన్నా బాగుపడ్డాయా, దానికి సంబంధించి ఏమన్నా ఉంటే ప్రూఫ్ చూపించండి. అంతే తప్ప వెబ్సైట్లోకి వెళ్ళి అవి చదువుకుంటూ కూర్చుంటే అవన్నీ ఇట్స్ పార్ట్ ఆఫ్ ది గవర్నెన్స్. అది ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక సందర్భంలో ఇస్తూ ఉంటారు. దాంట్లో కొద్దిగా అటు ఇటుగా చిన్న చిన్న తేడాలు ఉంటాయి, కాదంటలేదు. ఇకపోతే ఎస్, ఇక మనకి లాస్ట్ మినిట్స్ ఆఫ్ డిబేట్. లెట్ us conclude.
ఎస్ సార్. ప్రజల్లో మార్పు వచ్చిందా లేదా అని మీరు ఈ ఎన్నికల్లో ఫలితాల్లో తెలుస్తుంది మీకు. ప్రజలు ఆమోదయోగ్యంగా రేపు తిరిగి వినండి. అరే మాట్లాడుతుంటే మాట్లాడతారేంటి? లేదు మాట్లాడండి. ఈ రోజు ఎన్నికల సమయము కంప్లీట్ గా 6వ దశకు చేరింది. ఇక 20 రోజులు 15 రోజుల్లో రిజల్ట్స్ కూడా రాబోతాయి. జూన్ 4వ తారీఖున మీకు ఆ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలైనటువంటి ఎన్డీఏ పక్షం రేపు అధికారంలోకి రాబోతుందా, కళ్ళబొల్లి మాటలు చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ రాబోతుందో రేపు ప్రజలు మీకు ఓటు ద్వారా ఈ ప్రజాస్వామ్యంలో రేపు తీర్పు ద్వారా బయటపడుతుంది. మార్పు ప్రజల్లో ఉందా, ప్రజల మనసుల్లో ఉందా, ప్రజలు ఏ విధంగా ఉన్నారు అనేది ప్రజలకు అర్థమైంది. మోదీ గారి వినండి 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 అరే వినండి నాగేష్ గారు, వినండి నాగేష్ గారు. మీరు అన్నట్టు ఇది నెవర్ గోయింగ్ టు స్టాప్ అనమాట. ఈ డిస్కషన్ ఇట్లా పెట్టుకుంటూ పోతే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మీరు అన్నట్టు మళ్ళీ ఇప్పుడు కూర్చుందాం వేరే టాపిక్లో. నగేష్ గారు కంక్లూడ్ చేసేయండి 1 minute. లాస్ట్ 10 years లో ఏ బాధ్యతగైన గవర్నమెంట్ చెప్పాల్సింది ఏంటంటే మోడీ గ్యారంటీ కాదు, ఎన్డీఏ గవర్నమెంట్ గ్యారంటీ అని చెప్పాలి. కానీ దిశ మారుతుంది. రేపు రాబోయే తరానికి మనం ఇచ్చేది ఏంది? ఇదేనా శవాలు వెళ్తే మీరు తీసుకోండి, శివలింగాలు మాకు ఇవ్వండి, ఇదేనా మీరు రాబోయే జనరేషన్ కి ఇచ్చేది? లేకపోతే అదే బీసీ సామాజిక వర్గాల నుంచి, అదే ఎస్సీ సామాజిక వర్గాల నుంచి కలెక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్ తయారు చేసుకోవాలని చెప్తున్నారా? లేదా అది మీరు డిసైడ్ చేయాలి. దేశమా, ధర్మమా, లేకపోతే పేద ప్రజానికమా, దేశ ప్రజల? ఇది మీరు గ్రహించాలి. మన పూర్వీకులు చెప్పారు. ఇప్పుడు కూడా ఈ డిబేట్ లో సత్యం సైడ్ ఒకరు ఉన్నారు, అవాస్తవం సైడ్ ఒకరు ఉన్నారు. ఇక్కడ హాల్యూజినేషన్ జరుగుతుందేమో, ఏది మీరు హిందూ గొప్పోలని, మీ చరిత్ర గొప్పదని, కానీ హిందూ ఖత్రేమే అని లాస్ట్ అంటున్నారు. ఈ హాల్యూజినేషన్ చేసి ఓట్లు దండుకుంటున్నారేమో. మన ప్రజలు కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. సత్యాన్ని బేస్ చేసుకొని ప్రతి ఒక్క డిబేట్ లో మాట్లాడాలి. ఇప్పుడు కూడా అదే జరిగింది అనుకున్నాము. నేను అన్నగారి దగ్గర నేర్చుకున్నాను, అనాలిసిస్ గారి దగ్గర నేర్చుకున్నాను. సేమ్ అదే దిశగా మిగతా సోదరులు కూడా చేస్తారనేది నా రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ నగేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ వేణు యాదవ్ గారు, అలాగే అనలిస్ట్ సుధీర్ గారు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.